వెల్ వెల్కమ్ టు శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ద కంప్లీట్ మ్యాన్ అంటే పత్రి సార్. సో పత్రి సార్ మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతారు. సో పత్రి సార్ చెప్పనక్కర్లేదు. ఆయన దగ్గరుండి, ఆయన్ని చూసి మనం ఎంతో నేర్చుకొనున్నాం. సో, కొంతమంది ఫీలవుతా ఉంటారు. మనం పత్రి సార్‌కి ముందరగానే ఎందుకు పరిచయం అవ్వలేదు? సార్‌ని ఇంకొన్ని సంవత్సరాల ముందరే కలిసుంటే బావుండు కదా! సో, ఆ ఫీలింగ్ మనకి లేకుండా సార్ ప్రతి ఒక్కరిని ఒక పత్రిజీలాగా తయారు చేశారు. సో, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ పత్రిజీలే. సో, వారి దగ్గర నుంచి పత్రి సార్ దగ్గర వారేం నేర్చుకున్నారో, ఏం గ్రహించారో, ఏం ఆచరిస్తున్నారో అన్న విషయ జ్ఞానాలను మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో, మాస్టర్స్‌కి వెల్కమ్ చెప్పుకున్నాం. రత్నకుమారి మేడం విశాఖపట్నం నుంచి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. వారి విజ్డమ్ షేర్ చేసుకోవడానికి. మేడంకి వెల్కమ్ చెప్పుకున్నాం. రత్నకుమారి మేడం, వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మన పూజ్య గురుదేవులు పితామహ పత్రి గారికి నా హృదయపూర్వక ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జూమ్ కండక్ట్ చేస్తున్న మీకు, ఈ జూమ్ లో ఉన్న వారికి, ఈ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న అందరికీ కూడా నా ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు రత్నకుమారి. నేను విశాఖపట్నం మాస్టర్ని. నేను ఈ మెడిటేషన్ లోకి 2003 సంవత్సరంలో వచ్చాను. 2003 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను విశాఖపట్నంలో 2001లోను 2002లోను కూడా విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలో పత్రిసారి ప్రోగ్రామ్ జరిగింది. 1 అవర్ ఈవినింగ్ 6 to 8 జరిగింది. అప్పుడు నేను ధ్యానం అంటే ఏంటి తెలుసుకోవాలనే ఆసక్తితోటి 2001లోను 2002లో కూడా 2 సార్లు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం, 1 అవర్ మెడిటేషన్ చేయడం, 1 అవర్ పత్రిసారు క్లాసు, ఆ ధ్యానానుభవాలు వినడం, వచ్చేయడం జరిగింది. పత్రిసారిని మీట్ అవ్వలేదు, వినేసి వచ్చేసాను అంతే. 2003లో ఆ ప్రోగ్రామ్ అక్టోబర్ నెలలోను మురళీనగర్ మా హై స్కూల్ గ్రౌండ్స్ లో పెట్టారు. ఆ రోజు ఉదయం 6 to 8 అని అనౌన్స్ చేశారు. 6 to 8 మార్నింగ్ నుంచి విపరీతమైన వర్షం పడుతుందండి. ఆ రోజు అస్సలు కుంభవృష్టి అనమాట. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా అలా వర్షం పడుతూనే ఉంది. ఎలాగా ప్రోగ్రామ్ ఉండదు అనుకుంటూ ఉండగా ఈవినింగ్ 5 అయ్యేటప్పుడు కరెక్ట్ గా బ్రేక్ వేసినట్టు వర్షం ఆగిపోయింది. సరే వర్షం ఆగిపోయింది కదా, చూసొద్దాం ఎలా ఉందో అని చెప్పేసి మనం మురళీనగర్ హై స్కూల్ గ్రౌండ్స్ కి వెళ్ళాను పత్రిసారి ప్రోగ్రామ్ కి. వెళ్తే అక్కడ అప్పుడే అన్ని స్టార్ట్ చేస్తున్నారు. మేము వెళ్ళి కూర్చున్న తర్వాత పత్రిసారి వచ్చారు. పత్రిసారు జనాల నుంచి వస్తారు కానీ స్టేజ్ మీదకి పక్క నుంచి రారు కదా. జనాల నుంచి వెళ్తూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి స్టేజ్ ఎక్కారు. స్టేజ్ ఎక్కిన తర్వాత 1 అవర్ క్లాస్ అయిపోయింది, 1 అవర్ అనుభవాలు అయిపోయినాయి. అయిపోయాక మీలో నాన్ వెజిటేరియన్ తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాంసాహారం తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చేతులు ఎత్తండి అన్నారు. చాలా మంది చేతులు ఎత్తారు. అప్పటికి నేను కొద్దిగా తింటున్నాను కానీ చేతులు ఎత్తలేదు. ఇప్పుడు చెయ్యెత్తిన వాళ్ళు అందరూ వచ్చి నాకు ప్రామిస్ చేయండి, ఈ రోజు నుంచి పూర్తిగా మాంసాహారం మానేస్తామని అని చెప్పారు. చాలా అందరూ వెళ్ళి ప్రామిస్ చేసి వచ్చారు. నేను వెళ్ళలేదు, ప్రామిస్ చేయలేదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎగ్గుతో సహా అన్ని మానేశాను అనమాట. అంతకుముందు తినేదాన్ని కానీ చాలా తక్కువ తినేదాన్ని. ఆ రోజు నుంచి మానేశాను. పత్రిసారి నుంచి నాకు మొట్టమొదటిసారిగా ఏంటి అనిపించిందంటే, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, నిష్కామ కర్మతో, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేయాలి అనే మెసేజ్ అందింది. మొట్టమొదటి మెసేజ్ నాకు పత్రిసారి నుంచి. అలాగే అప్పుడు 2003లో వచ్చాను కదా అక్టోబర్ నెలలో. అప్పుడు డిసెంబర్ నెలలోను బొమ్మాదిలో చందన గార్డెన్స్ ఒక పిరమిడ్ కట్టుకున్నాం. పిరమిడ్ ఓపెనింగ్ పత్రిసారి వచ్చారు. పత్రిసారి వచ్చి అప్పుడు స్టేజ్ మీద చక్కగా క్లాస్ చెప్పారు. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 2 క్యాసెట్లు ఓపెన్ చేశారు. అప్పుడు క్యాసెట్లు ఉండేవి, సీడీలు అవి ఉండేవి కావు, పెన్ డ్రైవ్లు అవి ఉండేవి కావు. 2 క్యాసెట్లు ఓపెన్ చేసి మొట్టమొదటి క్యాసెట్ ఓపెన్ చేసిన వెంటనే ఎవరెవరైతే పత్రిసారి తెలుస్తారో వాళ్ళని పిలిచి మేడం మీరు రండి అని వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇచ్చారు ఆ క్యాసెట్. రెండో క్యాసెట్ ఓపెన్ చేసిన వెంటనే ఎలా చూశారండి. అప్పటికి ఇంకా పత్రిసారితో నాకు పరిచయం లేదు. ఆ రోజు నగర్ లో హై స్కూల్ గ్రౌండ్స్ వస్తే ఎక్కడ ఇచ్చి వచ్చాను అంతే, ఆయనతో పరిచయం లేదు అప్పటికి. అలా చూశారు. 3rd రౌండ్ లో మధ్యలో కూర్చున్నాను నేను. మేడం మీరు రండి అని పిలిచారు. వెళ్ళాను. వెళ్తే ఆ క్యాసెట్ ఓపెన్ చేసి నా చేతికి ఇచ్చారు. నా చేతికి ఇస్తే అదేంటంటే ముక్తికి మార్గము అని ఉందన్నమాట క్యాసెట్.
నేను ఈ అక్టోబర్ ప్రతిసారి మెడిటేషన్కి రాకముందు 2000 నుంచి 2003 వరకు విపసనా మెడిటేషన్, SSY, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రేకి ఇవన్నీ కోర్సులు చేస్తున్నాను అనమాట. చేసి ఉండి మెడిటేషన్ లోకి వచ్చాక అక్టోబర్ లో దేనిలో కొనసాగాలి చెప్పడం, నేను వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి పక్క వాళ్ళకి మెడిటేషన్ చెప్తున్నాను, కానీ నేను కొనసాగడం ఎందులో కొనసాగాలని నాకు నా మైండ్ లో చిన్న డౌట్ ఉందనమాట. ఆ డౌట్ ప్రతిసారి నోడుతో చెప్పక్కర్లేకుండా ఆ సీడీ నా చేతికి ఇచ్చారు, ముక్తికి మార్గం అని సీడీ నా చేతికి ఇచ్చారు. ఆ సీడీ తీసుకున్న వెంటనే నాకు అర్థమైంది అనమాట, ఇదే నీకు ముక్తికి మార్గం అని సీడీ ప్రతిసారి నాకు చెప్తున్నారు అని అర్థమైంది. ఆ రోజు నుంచి కూడా తక్కిన మెడిటేషన్ అన్ని పక్కన పెట్టి ఈ పిరమిడ్ మెడిటేషన్ లోనే నేను కంటిన్యూ అవుతున్నాను. ముఖ్యంగా దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే, తక్కిన మెడిటేషన్లన్నీ డబ్బు ఇచ్చి నేర్చుకుంటాం అన్నమాట. అది కూడా గురువుగారు ముఖతహా నేర్చుకోవాలి, ఎవరు చెప్పడానికి లేదు. మళ్ళీ మనం నేర్చుకోవాలంటే కొత్త వాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, ఫీజు ఇవ్వాలి, నేర్చుకోవాలి, రావాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎవరికి చెప్పకూడదు. మన పిరమిడ్ మాస్టర్లు అందరి మెంటాలిటీ ఎలా ఉంటుంది, మన దగ్గర ఏది ఉంటే అది పంచిపెట్టాలని ఉంటుంది. విపరీతంగా పంచడం అంటే మనకు చాలా ఇష్టం. అందుకని నా ఉద్దేశంతో నేను ఈ పిరమిడ్ మెడిటేషన్ లో ఉండిపోవడం ముఖ్యమైన కారణం ఏంటంటే, మన దగ్గర ఉన్నది 10 మందికి పంచాలనేది. పత్రిసారి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, మొట్టమొదటిది ఏ పని చేసినా మనస వాచ కర్మణ చేయాలి, త్రికరణ శుద్ధిగా చేయాలని. రెండోది ఇదే నీకు ముక్తికి మార్గం అని, మీ మెడిటేషన్ నీకు ముక్తికి మార్గం అని చెప్పడం జరిగింది. రెండింటి తర్వాత మొట్టమొదటిసారిగా నేను అప్పుడు ధ్యాన మహోత్సవాలు జరుగుతుండేవి, అవి తిరుపతిలో జరిగింది అనమాట. తిరుపతికి ధ్యాన మహోత్సవాలకి December 25th నుంచి 31st వరకు మొట్టమొదటిసారిగా వెళ్ళడం అనేది అదే మొట్టమొదటిసారి అనమాట. ఒక్కదాన్ని ఇలాగా మెడిటేషన్ క్లాసులు కానీ వెళ్ళడం. అప్పుడు నాకు చాలా ఎంత అంగరంగ వైభవంగా అన్ని జరుగుతున్నట్టు అనిపించింది. అప్పుడు పత్రిసారి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు న్యూటన్, లక్ష్మీ న్యూటన్ వీళ్ళందరూ కూడా పత్రిసారితో పాటు స్టేజ్ మీద కూర్చున్నారు. చాలా మంచి మంచి ప్రోగ్రాములు అవుతున్నాయి. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, పత్రిసారితో పాటు ఇంకా అక్టోబర్ లో వచ్చాను, మధ్యలో నవంబర్ ఒకటి అయింది, డిసెంబర్ నెలాఖరికి ఏంటి అనుకుంటున్నాను, పత్రిసారి పక్కన ఇలా స్టేజ్ మీద కూర్చునే రోజు ఎప్పుడు వస్తుందో అనుకుంటున్నాను అనమాట. కరెక్ట్ గా నేను అలా అనుకునేటప్పటికి పత్రిసారి ఏమంటున్నారు తెలుసా, అందమైన కళలు కానండి నిజమవుతాయి అని చెప్తున్నారు. అది విన్నాను, మర్చిపోయిన తర్వాత వైజాగ్ వచ్చాక December 31st ఈ విషయం జరిగింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 మహిళా దినోత్సవం విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవం మన పిరమిడ్ మాస్టర్స్ కండక్ట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ చంద్ర గార్డెన్స్ లోనే పిరమిడ్ దగ్గరే కండక్ట్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా చేస్తున్నారు కాబట్టి చీఫ్ గెస్ట్ గా నా పేరు వేశారు. అదేంటండి, మన సీనియర్ మాస్టర్ జగదీశ్వరి మేడం, రావణమ్మ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, నా పేరు ఎందుకు వేశారు అంటే, లేదు మేడం మీరు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా ఉన్నారు, మీ పేరు ఏమని చెప్పారు డాక్టర్ జీకే గారు అని చెప్పి జ్యోతి మేడం వాళ్ళు చెప్పారు. సరే, ఆ రోజు పత్రిసారి ప్రోగ్రామ్ అసలు విశాఖపట్నానికి లేదు. అప్పట్లో పత్రిసారి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చేస్తుండేవారు అనమాట. అప్పుడు 2003 కదా, ఇంతమంది జనం ఉండేవారు కాదు, ఇన్ని సెంటర్లు ఉండేవి కాదు, ఇన్ని పిరమిడ్లు ఉండేవి కాదు, ఇంత పని ఉండేది కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వైజాగ్ ఆయనకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేవారు అనమాట. సడన్ గా ఆ రోజు మా పత్రిసారి వచ్చారు వైజాగ్ కి. మేము చంద్ర గార్డెన్స్ లో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము, పత్రిసారి వచ్చి నా పక్కన కూర్చున్నారు. అంటే చూడండి, December 31st కి నేను అనుకోవడం ఏంటి, అందమైన కళలు కలండి నిజమవుతాయి అని పత్రిసారి చెప్పడం ఏంటి, పత్రిసారి వచ్చి నా పక్కన కూర్చోవడం ఏంటి. 2 నెలలు అయిపోయిందండి, జనవరి, ఫిబ్రవరి అంతే. మార్చి 8 కల్లా వచ్చి నా పక్కన కూర్చున్నాను. అది మూడో విషయం ఏంటంటే, పత్రిసారి నోట్లో నుంచి వస్తుంటది, అది నేను అర్థం చేసుకుని ఆచరిస్తుంటాను అనమాట. పత్రిసారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఏం ఆచరిస్తున్నారు అన్నది దానికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ చెప్తున్నాను. ఆ డిసెంబర్లో అలా అయిపోయిన తర్వాత 2003 అది డిసెంబర్ అయిపోయింది కదా, 2004 కదా ఇది. 2004 పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్ వచ్చాయి. పిరమిడ్ పార్టీ ఎలక్షన్స్ కి నందా సార్ని, వంశీని, శ్రీ మేడం వీళ్ళందరినీ ఎలక్షన్స్ లో నిల్చోబెట్టారు. ప్రతిసారి క్యాన్వస్ చేయడానికి వచ్చారన్నమాట, ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు మేము ఏం చేసామంటే, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర నుంచి రామకృష్ణ బీచ్ వరకు పెద్ద ప్రొసెషన్ తీసాం. ఆ ప్రొసెషన్ లో పత్రిసారి కూడా పాల్గొన్నాం. మేమందరం నడుస్తూ అటు ఇటు ఉన్న వాళ్ళందరికీ పాంప్లెట్స్ పంచుతూ వెళ్తున్నాం. పత్రిసారి కూడా మాతో పాటు వస్తూ ఉంటే, అప్పుడు కొత్తగా మెడిటేషన్ లోకి రావడం కదండి. 2003 లాస్ట్ లో వచ్చాను, 2004 లో మా అయితే 6 months ఉంటాయి అనమాట. మనకేమనిపిస్తుంది అంటే, మనం ఏ పని చేస్తున్నా పత్రిసారి కళ్ళల్లో పడాలి, పత్రిసారి చూస్తుండగా చెయ్యాలి అనిపిస్తుంది అనమాట. అప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, పత్రిసారి
చూస్తూ ఉండగా పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ప్రతిసారి ఎదురుగా మనం ఇవన్నీ చేస్తున్నాం అని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాం అనమాట మీ అందరం. సరే ప్రొసెషన్ అంతా అయిపోయింది. రామకృష్ణ బీచ్‌కి వెళ్ళాం. మెడిటేషన్ చేద్దాం అందరూ కూర్చోండి అన్నారు. అందరూ కూర్చున్నాం. అందరూ కూర్చున్నాక ఆయన ఏం చెప్పారంటే అదేంటిది ఏ పని చేసినా ఎవరి కళ్ళల్లో పడ్డానికి ప్రయత్నించకండి అన్నారు. మెడిటేషన్ కంటే ముందు. అప్పుడు ఎంతమందిని అనుసరించి చెప్పారో ఆయన తెలీదు. నాకు మాత్రం నాకే చెప్పారు ప్రతిసారి ఈ మాట అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పని చేసినా ఎవరి కళ్ళల్లో పడకుండా అలాగనమాట. ప్రతిసారి మాట్లాడిన ప్రతి మాట మనకి ఒక మార్గాన్ని చూపిస్తుంది. మనం అది అర్థం చేసుకొని ఆచరణలో పెట్టేయాలి అంతే. ఆచరణలో పెడితే మనకే ఇది ఉంటుంది. ఇది ఎదుగుదల ఉంటుంది. లేకపోతే ఎక్కడ వచ్చినోళ్ళు అక్కడే ఉండిపోతాం అన్నమాట. అదయిపోయిన తర్వాత 2004 ఎండింగ్‌లోను లేకపోతే 2004 ఎండింగ్‌లోను వంశీ సార్ ఇంటి దగ్గర ఒక పిరమిడ్ కట్టుకున్నాం. ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కి పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ వచ్చినప్పుడు పత్రి సార్ వచ్చి క్లాస్ చెప్పేసారు. పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయింది. తర్వాత లంచ్‌కి కొంచెం ఇంకా టైం ఉందన్నమాట. ఈ టైం లోపల పత్రి సారు రెస్ట్ తీసుకోవడానికని ఒక వంశీ వాళ్ళ ఇంటి మీద ఒక రూమ్ ఉంటే ఆ రూమ్‌లోను పరుపది వేశారు. ఎళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు. చాలా మంది డోర్ దగ్గర నుంచున్నాం. పత్రి సార్ పిలిస్తే లోపలికెళ్ళాలని. వెళ్ళాలని నుంచుంటే ఇలా చూసారు. చూసి "నువ్వెందుకొచ్చావు పో, నువ్వెందుకొచ్చావు" అంటే పొద్దున కలిసినోళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆళ్ళందరూ "నువ్వు పో" అంటున్నారు. ఆళ్ళు పోయాక నేను కనిపించాను. "మేడం మీరు రండి" అన్నారు. లోపలికి వెళ్ళాను. పరుపు వేసి ఉంది. అటుపక్క గోడ వైపు తలపెట్టుకున్నారు. కాళ్ళ వైపు డోర్ ఉంది. లోపలికి వెళ్ళాక నాకు తెలియదు గురువుగారు అయితే కాళ్ళ దగ్గర కూర్చోవాలి అలా ఏం తెలీదు. నేనెళ్ళి తల దగ్గర కూర్చున్నాను. దుర్యోధనుడు చూడండి కృష్ణుడి దగ్గరికి వెళ్లి తల దగ్గర ఎలా కూర్చున్నాడో అలా నేనెళ్ళి తల దగ్గర కూర్చున్నాను. కూర్చున్నాక మళ్ళీ డోర్ వైపు చూసారు. ఒకళ్ళు పొమ్మన్నారు, ఒకళ్ళు రమ్మన్నారు, ఒకళ్ళు పొమ్మన్నారు. అలా మొత్తం అందరిని పిలిచారు. కావాల్సిన వాళ్ళందరూ వచ్చాక పరుపు చుట్టూ అందరూ కూర్చున్నారు. అందరూ కూర్చున్నాక సాధారణంగా మనం ఏం చేస్తాం? ఇలా పడుకున్నప్పుడు తల వైపు వెనక్కి తిరిగి చూడం గదా! కాళ్ళ దగ్గర ఎవరున్నారో ఆళ్ళతో మాట్లాడతాం గదా! ఆయన అలా చేయలే. అందరూ వచ్చి కూర్చున్నాక ఇలా వెనక్కి తిరిగి నన్ను చూసారు. నన్ను చూసి "మేడం మీరు చెప్పండి" అన్నారు. మేడం మీరు చెప్పండి అంటే అప్పుడు అదే ఫస్ట్ టైమ్ అనగా ప్రతిసారి పర్సనల్‌గా నాతో మాట్లాడారు. మేడం మీరు చెప్పండి అనగానే ఏం చేశాను నేను అదే ఇదేంటి 2003లో నేను మెడిటేషన్‌కొచ్చిన మొట్టమొదటి రోజు నుంచి అందరికి మెడిటేషన్ చెప్తున్నానండి. అలాగే 2003, 2004లో 2 సంవత్సరాల్లో కూడా స్కూల్స్, ఎలిమెంటరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజు, ఇంజినీరింగ్ కాలేజు అన్ని చోట్ల కూడా విద్యార్థులందరికీ ధ్యాన ప్రచారం చేస్తున్నాము. అది కాకుండా టెంపుల్స్ అన్నిట్లో 40 డేస్ క్లాసులు పెట్టి 40 డేస్ క్లాసుల్లో మేము ఒక గంట ధ్యానం చేయించి ఒక గంట మెడిటేషన్ క్లాసులు చెప్తున్నాము. ఎప్పుడు బయటే చెప్తున్నాను. ఇంటి దగ్గర చెప్పట్లేదు అనే ఉద్దేశంతో ఇంటి దగ్గర కూడా గోడ మీద పెద్ద బోర్డ్ రాయించి ఇక్కడ ధ్యానం చెప్పబడును అని పెద్ద బోర్డ్ రాయించి ఇంటి దగ్గర కూడా మెడిటేషన్ చెప్పడం ప్రారంభించారండి అని చెప్పాననమాట. చెప్తే అప్పుడు పత్రి సార్ అన్నారు, "మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా" అన్నారు. "ఏమనిపిస్తుంది మేడం" అన్నాను. ఒకసారి అన్నాను. అంటే పుత్రుడు పుట్టినప్పుడు తండ్రికి పుత్రోత్సాహం ఉండదు. ఆ పుత్రుడు తనవంతట వాడు అయ్యాక అప్పుడు పుత్రోత్సాహం వస్తది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ పుత్రోత్సాహం వస్తుంది మేడం అని చెప్పి చిన్న కథ చెప్పారు. ఏం చెప్పారు? ఒక రైతు ఉంటాడు. నాగలి పట్టుకుని పొలం దున్నుతూ ఉంటాడు. పొలం దున్నుతూ ఉన్నప్పుడు కొడుకు చిన్న పిల్లోడు చెట్టు కింద కూర్చొని ఆడుకుంటాడు. కొన్ని రోజులయ్యాక ఏవో చిన్న చిన్న పనిముట్లు అందిస్తాడు. ఇంకా కొన్ని రోజులయ్యాక సద్దన్నం మూట తీసుకొస్తాడు. ఇంకా కొంత పెద్దోడయ్యి తనంతటోడయ్యాక నాన్న నువ్వు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకో. నేను ఆ పొలం దున్నుతాను అని చెప్పి నాగలి తీసుకొని తన పొలం దున్నటం ప్రారంభిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా ఉంది సార్ మేడం అన్నారు. అప్పటి వరకు నేనేమనుకునేదాన్ని సీనియర్ మాస్టర్లు అందరూ ఏవేవో ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తున్నారు. ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది. ఈ హాస్టల్ ట్రావెల్ చేసాం, ఆ హాస్టల్ ట్రావెల్ చేసాం అని చెప్తున్నారు. నాకేమీ రాట్లేదు. నేను మెడిటేషన్ సరిగ్గా చేస్తున్నానా లేదా అని నాకు డౌట్ అన్నమాట. పత్రి సార్ ఎప్పుడైతే అలా చెప్పారో అప్పటి నుంచి ఎవరితోనూ కంపేర్ చేసుకోకుండా నాకు నేనుగా నాకు ఏ డెసిషన్ దొరికితే ఆ డెసిషన్ నా పని నేను ఎవరితో కంపేర్ చేసుకోకుండా నా పని నేను చేసుకుపోతూ ఉంటాను. అలా ప్రతి విషయంలోనూ పత్రి సార్‌ని మనం అనుసరిస్తూ ఆయన ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అది వింటూ చేసుకుంటూ వెళ్ళిపోతే అదే చాలు మనకి. అదే మనకి ఎంతో కొండంత లాభం ఇస్తూ ఉంటుంది. పత్రి సార్ సాధారణంగా ఏం చెప్తారు మనకి నోటిలోని మాట నుదుటి మీద వ్రాత అంటారు. యద్భావం తద్భవతి అంటారు. మదిలో ఉన్నదే గదిలో జరుగుతుందంటారు. ఇవన్నీ కూడా ఏంటి మనం ఆలోచన విధానాన్ని మార్చుకోమని. మనం ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వచ్చామో మన ఎదుగుదలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పాత చింతకాయ పచ్చడిలాగా పాత ఆలోచనలు, పాత ఆచారాలు, పాత వ్యవహారాలు ఇవన్నీ చాదస్తాలు ఇవన్నీ పక్కన పెట్టి మనం చూసే కోణాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే చూసే విధానాన్ని మార్చుకుంటామో అప్పుడే మనం ఎక్కువ ఇదిగా ఎదగడానికి జ్ఞానమే కాదు
ప్రాక్టికల్ గా కూడా మనల్ని మనం మార్చుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు మన ఎదుగుదలకు చాలా ఆస్కారం ఇస్తూ ఉంటుంది. సాధారణంగా ఏం చేస్తుంటాం మనం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం, చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం, అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎప్పుడు కూడా అనవసరమైన విషయాల జోలికి పోకుండా చక్కగా 18 సూత్రాల పత్రిసారి ఏదైతే చెప్పారో ధ్యానము, సజ్జన సాంగత్యము, సాధ్యము, పిరమిడ్ కన్స్ట్రక్షన్, మెడిటేషన్, పౌర్ణమి మెడిటేషన్లు ఇవన్నీ చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేసుకుంటూ, శాకాహారం చేసుకుంటూ, ఇలా ఎప్పుడు మనల్ని మనం బిజీ చేసుకుంటూ బద్ధకం. ఎప్పుడైనా సరే ఏ పని చేయాలన్నా రేపు చేయాలనే పని ఇవాళ చేయండి, ఇవాళ చేస్తానన్న పని ఇప్పుడే చేయండి, ఏది కూడా వాయిదా వేయకండి, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు అన్నట్టు చెప్పేవారు ప్రతిసారి. అది అందరూ ఇప్పుడు చాలా మంది ఏమవుతుంది, చాలా మంది సీనియర్ మాస్టర్లు ఉన్నారు, చాలా మెడిటేషన్ చేస్తున్నారు, గంటలు గంటలు మెడిటేషన్ చేస్తున్నారు, చాలా చక్కగా సాధన చేస్తున్నారు, చాలా బుక్కులు చదువుతున్నారు, చాలా సజ్జన సాంగత్యం చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టడానికి దగ్గర కొంచెం లేట్ చేస్తున్నారు. తెలిసిన ప్రతిదీ కూడా అందరినీ వినండి, విస్తారంగా వినండి అని చెప్తారు ప్రతిసారి. విన్న తర్వాత ఏది మంచిది, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదని మీ మనసుకు తెలిసిపోతూనే ఉంటుంది. అక్కర్లేని విషయాలు పక్కన పెట్టేసి ఏదైతే మంచిదనుకున్నారో దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. చెత్తను జరిగేయండి, ఎక్కడ పోయిందంతా పొల్లు ఉన్నదాయి నికరం కాబట్టి దాన్ని మీరు చక్కగా ఆచరణలో పెడితే మీకు మంచి ఉపయోగం ఉంటుందని చెప్పేవారు. ముఖ్యంగా ఏం చెప్పేవారంటే వాక్శుద్ధి. మాట, మనం కళ్ళు మూసుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి, కళ్ళు తెరిచాక మాట మీద ధ్యాస పెట్టండి, మాట మీద ధ్యాస పెట్టి పని చేసేటప్పుడు పని మీద ధ్యాస పెట్టండి. మాట మీద ఎప్పుడైతే ధ్యాస పెట్టామో మాట ఎంత చక్కగా మాట్లాడగలుగుతాం. మాట మీద ఎరుక ఉండాలి ఎప్పుడు కూడా, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇన్ని రకాలుగా ఆలోచించుకుని అంత చక్కగా అంత మాట్లాడితే ప్రతి మాట కూడా ఒక ఆణిముత్యంలా ఉంటుంది. ఆ ముత్యాలు ఎప్పుడు పడతాయా ఎరుకుందాం అన్నట్టుకు అందరూ రెడీగా ఉంటారు అనమాట. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద ఎలాగైతే ధ్యాస పడుతున్నామో, మాట్లాడుతున్నప్పుడు మాట మీద ఎప్పుడైతే ఎరుకుతో మాట్లాడుతుంటామో ఆ మాటకు అంత వాల్యూ ఉంటుంది. ప్రతిసారి కూడా ధ్యాన ప్రచారం చేయడం మొదట్లో చక్కగా మౌనం పాటించి ఎన్ని మాసాల మౌనం తర్వాత ఆయన ధ్యాన ప్రచారానికి వచ్చాడు. ఆ ధ్యాన ప్రచారం కూడా అలా చేయడం బట్టి మనం ప్రతిసారి మాట్లాడే ప్రతి మాటని కూడా ఒక ఆణిముత్యంలా వెతుక్కుంటున్నాం, ఆణిముత్యంగా దాచుకుంటున్నాం. వజ్రం ఎప్పుడు కూడా మాట చక్కగా శిఖర శుద్ధిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాక్ శుద్ధి ఏర్పడుతుంది. వాక్ శుద్ధి ఏర్పడినప్పుడు వాక్ సిద్ధిస్తుంది. సిద్ధి బుద్ధి రెండు మన దగ్గరికి చేరుతాయి అనమాట. ఆ సిద్ధి బుద్ధి మనకు ఎప్పుడైతే చేరిందో ఆ వాక్కును మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఒక వజ్రంలా ఉంటుంది అన్నమాట. చూడండి, హిట్లర్ చూడండి, తన మాటతోనే ఒక యుద్ధాన్ని సెకండ్ వరల్డ్ వార్ సృష్టించాడు. అదే గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడు, తన మాటతోనే ఎంతటో చక్కటి జ్ఞాన ప్రచారాన్ని చేశాడు. అలాగే గాంధీ మహాత్ముడు తన మాటతోనే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. కాబట్టి వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఒక మంచి చేసుకోవాలన్నా, ఒక చెడు చేసుకోవాలన్నా, ఏది క్రియేట్ చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి మా పని కూడా ఎంతో ఎరుకుతో చేయాలి. ఎంతో ఎరుకుతో చేస్తేనే అప్పుడు మనకి దాని యొక్క ఇది వస్తుంది. త్రికరణ శుద్ధిగా ఉండి ఎప్పుడైతే మరి ఎరుకుతో చేస్తామో, అలాగే నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ అని చెప్పేవారు మా సారు. ఎవరిని జడ్జి చేయకండి, ఎవరిని కామెంట్ చేయకండి, ఎవరి జీవితాల్లోని తొంగి చూడకండి. అది చాలా మనం నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ అని ఎందుకు చెప్పారంటే, చాలా ఎనర్జీని పోగొట్టుకుంటాం మనం ఇతరులను కామెంట్ చేయడం వల్ల, ఇతరులను జడ్జిమెంట్ చేయడం వల్ల. మనం ధ్యానం ద్వారా పొందిన శక్తిలో చాలా శక్తిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి నో జడ్జిమెంట్స్ నో కామెంట్స్ అని చెప్పారు సార్. అలాగే ఇతరుల జీవితాల్లో సొంగి చూడకండి అన్నారు. అది చూడటం వల్ల మనం వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ మనం తెచ్చుకుంటాం. వాళ్ళు కామెంట్ చేయడం వల్ల అయితే, వాళ్ళు జడ్జిమెంట్ చేయడం వల్ల అయితే, వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అయితే, వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ మనం తీసుకొని మన శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. చూడండి, కుండ నిండా నీళ్లు పెట్టినా దానికి చిన్న హోల్ ఉందంటే పొద్దునకి కొండ అంతా ఖాళీ అయిపోతుంది. అలాగే మనం గంటలు చేసి ధ్యానం ఎంత శక్తిని కూడగట్టుకున్నా ఇటువంటివన్నీ ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇచ్చేవన్నీ చేసుకోవడం వల్ల ఆ శక్తిని అంతా కోల్పోయి గాలి పెట్టి పెరిగిలా అవుతున్నాం. అలాగే మనం ఎంత తెలుసుకున్నా, ఎంత తెలిసిన వాళ్ళమైన అహంకారం అనేది ఉండకూడదు. అహంకారం చూడండి, అదే ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, ఒక విద్యావేత్త కానివ్వండి, ఒక అధికారి కానివ్వండి, ఒక ఎవరైనా ఒక ధనవంతుడు కానివ్వండి, ఒక ల్యాండ్ లార్డ్ కానివ్వండి,
ఒక వస్తాదు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటంటే అనుకుంటారు వాళ్ళ బలం, శారీరక బలము, వాళ్ళ ఆస్తి, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఇది అదే వాళ్ళ బలం అనుకుని అహంకారంతో ఉంటారు వాళ్ళు. అదే మన ధ్యానం చూడండి, ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మనం అందరం నిత్య విద్యార్థులమే. మనకు ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సింది బోల్డ్ అనుకుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ప్రతి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత తెలిసినా ఇంకా తెలియనట్టే ఉండాలి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. మనకు తెలిసింది ఆవగించేదైతే మనం తెలుసుకోవాల్సింది ఒక మేరు పర్వతం అంతా అని గుర్తించాలి. మనకు తెలిసింది ఒక నీటి బిందువు అంత అయితే మనం ఎదవలసింది ఇంకా మహా సాగరం అంత సముద్రం ఉందని తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా ఉన్నతం సాధించగలుగుతాం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం జీవితంలో ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని ఆచరణలో పెడుతూ ఉంటే పత్రి సార్ మనకు చెప్పింది అది. అలాగే పత్రి సార్ కంప్లీట్ మ్యాన్ అన్నాం. ఆయన చూడండి, ఒక వన్ మ్యాన్ ఆర్మీగా వచ్చారు. ఒక్కడుగా వచ్చి ధ్యాన ప్రచారం మొదలుపెట్టి ఇంటింటికి వెళ్ళి మీరు ధ్యానం చెప్తాను, మీ ధ్యానం ఊరికి ఇంటింటికి ఒక్కరు వెళ్ళేవారు. సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేవారు. ఎవరైనా ధ్యానం ఆ ఊర్లో చెప్తానంటే ఇవాళ నేను చెప్పించుకోలేనండి, రేపు చెప్తానంటే మళ్ళీ ఊరెళ్తే మళ్ళీ రావాల్సిందే ఆ ఇంటి అరుగు మీదే పడుకొని పొద్దున్న లేచి మళ్ళీ మీకు ధ్యానం చెప్తానండేవారు. చూడండి సాగర సంగమంలో కమల్ హాసన్ గారు, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు అలా చెప్పి ఒక్కళ్ళుగా ఎంతో శ్రమలు కోర్చి రైల్లో ప్రయాణం చేసి రిజర్వేషన్ లేకపోయినా అన్ని ఊర్లు తిరిగి ఒక్కళ్ళుగా ఆ ధ్యాన ప్రపంచాన్ని తయారు చేశారంటే ఆయన ఎంత కృషి చేశారు, ఎంత సాధన చేశారు, ఎంత పట్టుదల చేశారు. ఆయన సంకల్పానికి ఎంత బలం ఉంది. అంత సంకల్పాన్ని సిద్ధించుకుంటున్నారంటే ఆయన యొక్క ఇది ఎంత ఉంది చూడండి. ఆయన కంప్లీట్ మ్యాన్ అంటే ఆయనే కదా. ఎన్లైట్మెంట్ మాస్టర్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనలాగా ఎన్లైట్మెంట్ అవ్వాలి అనేది ఆయన ఉద్దేశం. ఎన్లైట్మెంట్ మాస్టర్ అంటే ఏంటి? చక్కగా ఆచరణలో అన్ని కూడా చక్కగా ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా అన్నిటినీ కూడా శిరసా వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుంటూ ఎరుకుతో జీవించడమే ఎన్లైట్మెంట్ కదా. ఎరుకుతో జీవించి మనం ఏదో ఒక వయసు వచ్చిన తర్వాత ఎన్లైట్మెంట్ అవుదాం, ఒక వయసు వచ్చిన తర్వాత సాధన చేద్దాం, ఒక వయసు వచ్చిన తర్వాత ధ్యానం చేద్దాం అనుకోవటం కాకుండా చిన్నప్పటి నుంచే సాధన చేయాలి, చిన్నప్పటి నుంచే ఇది చేయాలి. చూడండి ప్రహ్లాదుడు చూడండి ఎంత వయసులో చేశాడు. ప్రహ్లాదుడు 8 సంవత్సరాల వయసు. ప్రహ్లాదుడు 8 సంవత్సరాల వయసులోనే చక్కగా ఎన్లైట్ అయ్యాడు. అలాగే ప్రహ్లాదుడు ఇంకోటి ఎవరో చెప్పారు ఇంకోసారి, అది వివేకానందుడు అయితే 14 సంవత్సరాలు 15 సంవత్సరాల్లోనే ఎన్లైట్ అయ్యాడు. అలాగే రమణ మహర్షి 7th క్లాస్ నుంచి ఎన్లైట్మెంట్ వచ్చింది. అలా చిన్నప్పటి నుంచే ధ్రువుడు కూడా 5 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడే ఎన్లైట్మెంట్ అయ్యాడు. ఆ వయసుతో ఎన్లైట్మెంట్ సంపాదించడానికి వయసుతో సంబంధం లేదు. బుద్ధుడు ఒక మహారాజుగా ఉండి రాజభోగ్యాలన్నీ వదిలిపెట్టి 6 సంవత్సరాలు అన్ని అలాగా సత్యం తెలుసుకోవడానికి శ్రమించి ఆఖరి ఒక్క క్షణంలో ఎన్లైట్మెంట్ అయింది. ఎన్లైట్మెంట్ రావడం అనేది ఒక్క నిమిషం పట్టదు. అన్ని విషయాలు అవగాహనకు వచ్చిందంటే మనల్ని గురించి మనం ఎరుకులో తెలుసుకున్నామంటే ఆ ఒక్క నిమిషంలో ఎన్లైట్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ వయసు వచ్చాక ఎన్లైట్మెంట్ వస్తుంది, ఆ వయసు వచ్చాక ఎన్లైట్మెంట్ వస్తుంది అని ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి పిల్లలందరూ కూడా ధ్యాన సాధనలో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్లైట్మెంట్ అవడానికి కృషి చేస్తూ ఉండాలి. అలాగే ప్రతి పత్రి సార్ ఏం చెప్పేవారు? సత్యాన్ని తెలుసుకోండి, ధర్మాన్ని ఆచరించండి అని చెప్పేవారు. సత్యం అనేది ఎప్పుడు కూడా ఒకటే, అది మారదు, ఎప్పుడు అలాగే ఉంటుంది. ధర్మం అనేవి దేశకాల పాన పరిస్థితులు బట్టి ఒకటి మారుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి? మనం సత్యం తెలుసుకుని ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. ధర్మాన్ని ఆచరించాలంటే ధర్మాలు కోటాను కోట్ల ధర్మాలు ఉన్నాయి. అందులో ఏ ధర్మం ఆచరించాలి అనేది మనకి ఏ ధర్మం ఆచరించాలని మనకి సందేహం ఏం అక్కర్లేదు. పత్రి సార్ ఏం చేశారంటే ధర్మాలు కోటాను కోట్లు ఉన్నప్పటికీ అందులో ముఖ్యమైన 9 ధర్మాలు ఉన్నాయని మాకు ఇక్కడ 2011లో విశాఖపట్నంలో జ్ఞానమహాచక్ర అయినప్పుడు ఆ 9 రోజులు స్టేజ్ మీద 9 ధర్మాలు చెప్పారండి. ఆ 9 ధర్మాలను చక్కగా ఆచరిస్తూ మనం ధ్యానం చేసుకుంటూ మనం ఎంత చక్కగా అన్నా ముందుకు వెళ్ళొచ్చు. ఆ 9 ధర్మాలు ఏంటంటే ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, దాన ధర్మము. ఎలాగా మనందరం పిరమిడ్ మెడిటేషన్ లో మాస్టర్స్ అందరం మెడిటేషన్ చేస్తూనే ఉంటాము.
ఈ మెడిటేషన్ ద్వారా శక్తిని సంపాదిస్తూనే ఉంటాము. తక్కిన ధర్మాలన్నీ ఆచరించాలంటే మనం ఎంత క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ చేస్తే అంత చక్కగా ఆచరించగలుగుతాం. క్వాంటిటీ ఎంత చేస్తున్నాం అనేది కాదు, క్వాలిటీ ఏ క్వాలిటీలో చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. ఎప్పుడైతే ధ్యానం సరైన ధ్యానం చేస్తామో, ఓషో ఏమన్నాడు, ఒక్క గంటలో ఒక్క శ్వాస కూడా విడవకుండా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి అపర బుద్ధుడికి ఉన్నటువంటి శక్తి వస్తుంది అన్నారు. కాబట్టి మనం ఆ క్వాలిటీ ఆఫ్ ధ్యానాన్ని పెంచుకుంటూ క్వాంటిటీ ఎంత చేసినప్పటికీ క్వాలిటీ ఈయన చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తూ ఆయా ధర్మాలన్నీ ఆచరిస్తుంటే తక్కిన ధర్మాలని ధ్యాన ధర్మం ఎప్పుడైతే చేశామో తక్కిన ధర్మాలన్నీ ఆటోమేటిక్ గా ఆచరించే శక్తి వస్తుంది. అలాగే ప్రతిసారి ఏం చెప్పారు మనకి, ధ్యానము, శాకాహారము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయానికి, పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి ఐదింటికి ముఖ్యమైన వేటేశారు. పత్రిసారి ఉన్నప్పుడు ఆయన వస్తున్నారంటే ఎంతో పండగలాగా, ఎంతో వేడుకలాగా, ఎంతో ఇదిగా చేసుకునేవాళ్ళం. అప్పుడే మనకి ఎంతో ఆనందంగా ఒక పండగ వాతావరణం కనిపించేది. ఇప్పుడు భౌతికంగా ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ మనందరం ఏం చేస్తున్నాం, ఆయన చైతన్య రూపంలో మనందరిలోనూ నిండిపోయి ఉన్నారు. అన్ని అణువణువుల్లోనూ ఆయన చైతన్యమే ప్రసరిస్తుంది. కాబట్టి ఏ ఊరికి వెళ్ళండి, ఏ పట్టణానికి వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, అందరూ కూడా ఎంతో చైతన్యవంతులుగా అయ్యి ప్రతి ఒక్కళ్ళు ధ్యానకు ఇంటింటా ధ్యానము, 108 రోజుల ధ్యానము, అఖండ ధ్యానము, ధ్యాన సప్తాహకాలు, శాకాహార ర్యాలీలు, అలా పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా పిరమిడ్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చాలా విస్తారంగా చేస్తున్నారు. ప్రతిసారి ఆశయం ఏంటి, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలి. ఆఖరి ప్రాణి వరకు శాకాహారిగా మారే వరకు ఆయన కోరిక తీరదు. కాబట్టి మన పిరమిడ్ మాస్టర్లు అందరం ఇన్ని జూములు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఎన్నో జూములు ఓపెన్ చేసుకున్నాం, ఎన్నో జూములు క్లాసులు కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ జూమ్ క్లాసులు అన్నింటినీ ముఖ్య ఉద్దేశం ఏంటి, ధ్యాన ప్రచారము, సత్యం సాంగత్యము, స్వాధ్యాయము, శాకాహారము, పిరమిడ్ కన్స్ట్రక్షనే కదా. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా నడుము కట్టి ముందుకెళ్తున్నారు. పత్రిసారు చైతన్య రూపంలోనే మనందరినీ నడిపిస్తున్నారు. ఇలాగ ఈ కార్యక్రమాలు ముందుకు వెళ్తూ పత్రిసారి కళల పంట అయినటువంటి ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అతి త్వరలోనే వస్తుందని, ఆయన కళను మనం పూర్తిగా సాకారం చేస్తామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆయనతో జర్నీ చేస్తూ ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకున్నాను. కానీ మరి చెప్పడానికి మీరు నాకు అరగంట టైమే ఇచ్చారు కాబట్టి ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పడానికి నాకు టైం కనిపించలేదు. అలాగే ఈ ధ్యానం వల్ల నేను పొందిన ముఖ్యమైన ఆయనతో పాటు నేను కన్యాకుమారి వెళ్ళాను. ఆయన పెద్ద పెద్ద టూర్లన్నీ అయిపోయాక వచ్చానండి నేను. ఎప్పుడు ఎక్కువ ప్రకృతితో కలిసి జీవించండి అనేవారు. అప్పుడు అలాగే తీసుకెళ్లేవారు. దొబ్బులు తీర్థం అని, తర్వాత నో ఫుడ్ పెట్టే ట్రెక్కింగ్ అని, అలా చాలా చాలా పెద్ద పెద్ద ట్రెక్కింగ్ అన్ని 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు ట్రెక్కింగ్ తీసుకెళ్ళాక వచ్చి 2003కి పెద్దవన్నీ అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింహాచలంలో ట్రెక్కింగ్ చేసాం. తర్వాత అన్నవరంలో చేసాం. ఆ తర్వాత మామూలు టూర్స్ అనమాట. వెళ్తూ మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరు నుంచి మళ్ళీ ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వచ్చాం మళ్ళీ మద్రాసుకి. ఆ టూర్ తో ఆయనతో పాటు అన్ని ఊళ్ళు తిరిగారు. అన్ని ఊళ్ళు తిరిగి అన్ని చోట్ల క్లాసులు పెట్టుకుంటూ ఆయన చెప్పిన కార్యక్రమాలు వింటూ ఆయనతో పాటు తిరగడం జరిగింది. తర్వాత ఆయనతో పాటు శ్రీలంక వెళ్ళొచ్చాం. ఆ తర్వాత మేము రాజస్థాన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన మాకు ఉదయపూర్ గంగానది ఒడ్లో మాకు మెడిటేషన్ క్లాస్ చేయించారు. అలాగే మేము భూటాన్ వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఒక పిరమిడ్ ఓపెనింగ్ ఏదో పెట్టుకుంటే కలకత్తా దాటిన తర్వాత అక్కడ ఆ పిరమిడ్ ఓపెనింగ్ అటెండ్ అయ్యి భూటాన్ టూర్కి వెళ్ళొచ్చాం. తర్వాత మేము ఇదేంటది నైమిషారణ్యాన్ని టూర్కి వెళ్తున్నప్పుడు పత్రిసారిని ఎస్ఎస్ఏ క్లాస్ జరుగుతుంది. ఆయన కలిసి ఆ క్లాస్ అటెండ్ అయ్యి అక్కడ మధ్యాహ్నం లంచ్ చేసుకున్నప్పుడు నైమిషారణ్యం వెళ్ళినప్పుడు చాలా టూర్, నేపాల్ వరకు నైమిషారణ్యము, తర్వాత చాలా టూర్ అంతా పూర్తి చేసుకుని వచ్చాము. తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పత్రిసారితో పాటు ఈజిప్ట్ టూర్కి వెళ్ళాము. ఈజిప్ట్ టూర్కి వెళ్ళడం మాకు పెద్ద అనుభవం అనమాట. అంటే ఏంటంటే ఆ ధ్యానశక్తి అనేది ఒక విపత్కార పరిస్థితుల నుంచి కూడా మనల్ని పక్కకి తప్పించి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా పక్కన పడుతుంది అని చెప్పడానికి మేము ఈజిప్ట్ టూర్కి వెళ్ళేటప్పటికే 50 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ఉన్నదాన్ని. ఈజిప్ట్ టూర్కి వెళ్ళేటప్పుడు 3 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకున్నాం పత్రిసారితో పాటు. మేము వైజాగ్ నుండి వెళ్ళి హైదరాబాద్ లో పత్రిసారిని కలవాలి. మేము ఏ రోజైతే ప్రయాణం పెట్టుకున్నామో ఆ రోజు ఉదయం నుంచి హుదూద్ తుఫాన్కి టీవీలో వస్తున్నాయి అనమాట వార్తలు. ప్రతి ట్రైన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ట్రైన్ లేదు, అన్ని క్యాన్సిల్ చేస్తారు, బస్సులు క్యాన్సిల్ చేస్తారు.
ఏమీ లేవు. హైదరాబాద్ వెళ్ళాలి మేము. రాత్రి బయలుదేరి పొద్దున కల్లా హైదరాబాద్‌లో ఉండాలి. ఎందుకంటే రేపు సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతాం పత్రి సార్‌తో పాటు హైదరాబాద్. ఏమీ లేవు. ఎలాగ పత్రిక మనం హైదరాబాద్ వెళ్తాము అనుకుంటే, మేము లోకమాన్య తిలక్ ఒక్క ట్రైన్‌లో ఎప్పుడు మేము గోదావరి గాని, లేకపోతే దురంతో గాని ఇలాంటివి మేము బుక్ చేసుకునేవాళ్ళం. డైరెక్ట్ ట్రైన్స్ హైదరాబాద్‌కి. అలా కాకుండా లోకమాన్య తిలక్ కలకట్టా నుంచి వస్తుంది. ఆ ట్రైన్‌లో బుక్ చేసాం. ఎందుకు మరి అప్పుడు అలా జరిగిందో తెలీదు. ఆ ట్రైన్ ఒక్కటే వచ్చిందండి. కలకట్టాలో బయలుదేరిపోయిన నుంచి ఇక ఆపలేదు దాన్ని. అదొక్కటే వచ్చింది. అది మేము ఎక్కాము. మేము ఇలా స్టేషన్‌కి వెళ్తున్నామండి, చిన్న గాలి మొదలైంది. మేము ట్రైన్ ఎక్కాము, చిన్న చినుకులు మొదలైంది. మా ట్రైన్ కదులుతుంది. అలాగ మేము ఒక్కొక్క స్టేషన్ దాటుతున్నాం. గాలి, వాన పెద్దదవుతుంది. తర్వాత మేము రివెంట్ దాటిపోయాక మేము చక్కగా పడుకొని నిద్రపోయాం భోజనం చేసేసుకొని. పొద్దున్న హైదరాబాద్‌లో దిగితే హైదరాబాద్ వాళ్ళందరూ చెప్తున్నారు మాకు. పెద్ద విశాఖపట్నం చాలా పెద్ద తుఫాను వచ్చేసింది. హుదూద్ తుఫాను. కరెంట్ లేదు, టీవీలు లేవు, శాటిలైట్ లేదు, సెల్ ఫోన్ పనిచేయట్లేదు. చెట్లన్నీ పడిపోయినాయి. మొత్తం బీభత్సం అయిపోయింది. వాటర్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్తున్నారు. మేము చేసేది ఏమీ లేదు. ఇంకా హైదరాబాద్ వెళ్ళాం. సాయంత్రం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోయాం. పత్రి సార్ అంటారు, "అదేంటి వైజాగ్ వాళ్ళు ఎలాగొచ్చేసారు" అని అడిగారు. "ఏమో సార్ తెలీదు సార్, వచ్చేసాం సార్" అన్నాం. ఆయనతో పాటు మేము చక్కగా మంచి ఈజిప్ట్ ట్రిప్ వెళ్ళాం. అక్కడ క్వీన్ చాంబర్‌లో మెడిటేషన్ చేసాం పత్రి సార్‌తో పాటు. ఎన్నో అనుభవాలు మూటగట్టుకొని ఎన్నో ఇదిగా తిరిగొచ్చాము. ఆ హుద్హుద్ టైంలోనే నాకు కూడా చిన్న ఎక్స్‌పీరియన్స్ జరిగిందండి. 5 రోజుల్లో మేము ఆహ్, ఈజిప్ట్ టూర్ వెళ్తాం అనిపించుకొని, నాకు ఈరోజు రాత్రి జ్వరం వచ్చేసింది. చలి జ్వరం వచ్చేసి ప్రతి జాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ పెయిన్ అన్నమాట. బాడీలో ఎక్కడ ఏ జాయింట్ ఉందో అన్ని జాయింట్స్ పెయిన్. అడుగు తీసి అడుగేయలేను. బెడ్‌రూమ్‌లోంచి ఇలా వాష్‌రూమ్‌లోకి వెళ్ళడానికి గోడ పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళొస్తున్నాను. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ నా మధ్యలో 3 రోజులుంది. 4 రోజు ట్రైన్ ఎక్కాలి. ఎలాగబ్బా అనుకుంటుంటే, అప్పుడు మా వివరాలు గారు గైనకాలజిస్ట్ అనమాట. డాక్టర్ దల్లత గారని గాజువాకలో ఉంటారు. ఆవిడకి ఫోన్ చేసి, "ఈ పరిస్థితి ఎలాగా?" నేను అందరూ ఏమన్నారు, చికున్ గున్యా అన్నారు దాన్ని. 5, 6 నెలల వరకు లేవలేరండి, బయటకెళ్ళలేరండి, జాయింట్స్ పెయిన్స్ వదలవండి, నడవలేరండి అని చెప్పారు. ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయనంటే ఆవిడ చిన్న ఇంజెక్షన్ పేరు చెప్పింది. చిన్న బాటిల్ అండి. దాన్ని 3 డోసుల్లో 3 రోజులు చేయించుకోమన్నారు. ఆ ఇంజెక్షన్ బాటిల్ కొనుక్కొని ఆపద్ధర్మంగా కొన్ని పరిస్థితులను మనం పక్కన పెట్టొచ్చని పత్రి సార్ చెప్పడం వల్ల ఆ ఇంజెక్షన్ ఎవరికీ చెప్పలేదు. నాకు ఒంట్లో బాలేదని కూడా మా ఫ్రెండ్స్‌కి ఎవరికీ చెప్పలేదు. చెప్తే రత్నకుమారి గారికి ఒంట్లో బాలేదు, ఆవిడ ఎలా వస్తారు, రాలేరు అంటారు, నెగెటివ్ ఎనర్జీ ఇచ్చేస్తారు, వెళ్ళడం మానేస్తాననమాట. అందుకే ఎవ్వరికీ చెప్పలేదు. 3 రోజులు 3 ఇంజెక్షన్స్ చేయించుకున్నాను. నాలుగో రోజు నొప్పులన్నీ తగ్గినియి. నాలుగో రోజు ట్రైన్ ఎక్కేసాను, వెళ్ళిపోయాను. అందరితో సమానంగా ఏ కాలు నొప్పి, ఏ చెయ్యి నొప్పి, ఏ మెడ నొప్పి లేకుండా హాయిగా ట్రిప్ అంతా పూర్తి చేసుకొని వచ్చేసాను. వచ్చేసి ఒక వారం రోజులు మామూలుగా తిరిగేసిన తర్వాత మళ్ళీ అవన్నీ వచ్చి, మళ్ళీ అవన్నీ ఆ నొప్పులన్నీ మళ్ళీ ఒక నెల్లాళ్ళు భరించి అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ధ్యానం ద్వారా అప్పుడు మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను. అంటే ఏంటంటే మనకొచ్చిన కర్మఫలాన్ని కూడా మనం మన అవసరానికి దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మన అవసరం తీరిపోయాక మళ్ళీ దాన్ని పరిసమాప్తి చేసుకోవచ్చు అనేది కూడా నా ఎక్స్‌పీరియన్స్ అండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పత్రి సార్‌తో చాలా అనుభవాలున్నాయి. నాకిచ్చింది అరగంట టైము మరి పూర్తయిపోయింది కాబట్టి, మళ్ళీ నా తర్వాత ఇంకో వాళ్ళున్నారు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. మీరున్నారా? లేరా? కనిపించట్లేదు నాకు. వింటున్నారా లేదా? అందుకన్నా తెలియట్లేదు. ఆ! యెస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ అనుభవాలు చక్కటి మీ ధ్యానానుభవాలన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా బాగున్నాయి మేడం మీ అనుభవాలన్నీ. పత్రి సార్‌తో మీ సాంగత్యం, మీ అనుభవాలు అన్నీ చాలా బాగున్నాయి మేడం. చాలా చక్కగా వివరిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యెస్ మేడం. థాంక్ యూ అండి. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. యెస్. లియో అని మళ్ళీ ఇంకో ఆవిడ ఎవరో పిలుస్తారు కదా! నేను లియో అవునా? యెస్ మేడం. ఓకే మేడం. యెస్ మాస్టర్స్. మనకి ఇంకొక సీనియర్ పిరమిడ్ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మేడం విజయ గారు వైజాగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు మేడం. విజయ మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్ మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. నమస్తే మేడం. నమస్తే బ్రహ్మజీ మ్యామ్. పత్రిజీ మహారాజ్ నమస్కారం. ఈ యెస్ జూమ్ లో మ్యామ్. ఉన్న ఆత్మ బంధువులందరికీ నమస్కారం. అలాగే పత్రి సార్కి, అమ్మకి, పత్రిమాల అమ్మకి నమస్కారం. అలాగే నేను ఈ జనంలో మొట్టమొదటిగా 2011లో తెలిసిందండి. అది ఎలా తెలిసిందంటే మా ఇంట్లో మా బాబు ద్వారా తెలిసిందండి. బాబు ద్వారా తెలిస్తే అది 2012 వచ్చేదాకా నాకు అసలు అర్థం అవ్వలేదు. ధ్యానం అంటే ఏంటో అసలు అర్థం అవ్వలేదు. అసలు ధ్యానం చేస్తే ఏమొత్తది అని మా బాబుని చాలించి చేసేదాన్ని.
అయినా సరే ఓపికగా వాడి మాటలకి వాడికి ఏదో భరోసా ఇవ్వాలని ఇంత వల్ల ఇని అలా అలా చేసేదాన్ని. కానీ నాకు ఎప్పుడైతే జనంలో కూర్చున్నానో తల్ల కాళ్ళు కట్ట ఎక్కువ లాగేసి లా పోట్లు బాధలు చెకలు ఏకలు వచ్చేసి ఏంటి అంతకుముందు ఏమి లేదు ఇప్పుడేంటి ఎలా వచ్చేస్తున్నాయి, ఇది ఏదో మాయా మంత్రం, ధ్యానం సెట్ అవ్వదని చేయను అని దాన్ని వెనక పెట్టి నటించేదాన్ని. మా బాబు ఎదురు కూడా ధ్యానం నటించేదాన్ని. ఆడు వస్తే కళ్ళు మూసి ఆడు వెళ్ళిపోతే మానేదాన్ని. అలాగా చేయగా చేయగా 2012 మా ప్రయాణం సాగిందండి. ఎలాగంటే మా పిరమిడ్ మాస్టర్ గురువు గారు, మా ఊరు గురువు గారు 2012లో పత్రి సార్ గారు 2012లో కర్తాలో పిరమిడ్ ఓపెన్, విజయ్ వెళ్దాం రా అన్నారు. నాకు బయటికి వెళ్తాం అదే ఫస్ట్ సారి అండి. వెళ్తే బయటికి వెళ్ళాను. అదే నేను పత్రి సార్ని చూడడం ఫస్ట్ సారి. 2012 పత్రి సార్ చూడడం ఫస్ట్ ప్రయాణం నాదండి. కానీ పత్రి సార్ అంటే ఏంటో, ఎవరో ఎక్కడో ఏదో ఒక మహాత్ముడు అంట. పత్రి సార్ మహాయోగి అంట. ఎలా ఉంటారో ముందు పత్రి సార్ని చూడాలి. ఈ ధ్యానం లేకొచ్చింది ఆయనే అంట. అసలు ఆయన ఎలా ఉంటాడో చూడాలి అని ఒక ధీమా మీద వెళ్ళాను. అది చూసాక ఏంటి పత్రి సార్ అంటే ఒక శివుడు, దేవుడు అన్నారు. ఇదేంటి పెద్దాయన గెడ్డం మెరిసింది ఎలా ఉన్నారేంటి అన్నాను. కానీ అనేసి వదిలేసాను. వదిలేసిన ప్రాంగణం అంతా చూస్తున్నాను. ప్రాంగణంలో ప్రతి ఒక్కళ్ళను, ప్రతి ఆత్మ బంధువులందరూ వాళ్ళ చిరునవ్వు, ఆనందం ఇంకరిస్తుంది నాకు. నాకు ఎంతో వాళ్ళు చెప్పుకున్న మాటలు, ఆత్మజ్ఞానం మాటలు, శాఖాహారం గురించి, పిరమిడ్ గురించి, ఆ మూడే గురించి చెప్పుకుంటున్నారు. కానీ ఇళ్ళగాడ మాటలు కానీ, ఇంటికాడ పిల్లల గురించి కానీ, భర్తల గురించి, అసలు ఇంటికాడ ట్రాఫిక్ ఇల్లు ఉన్నదన్న మాట కూడా సంగతులు గ్యాప్ లేకుండా ఆ ఎనర్జీ శక్తితో చేస్తున్నారు. ఇంకా ఏంటి నాకు ధ్యానం చేసినా చెయ్యకపోయినా ఆ పిరమిడ్ ప్రాంగణంలోను అంత ఆనందంగా ఉంది. ఏంటి ఇంత ఆనందంగా ఉంది? పత్రి సార్ దగ్గరికి వెళ్తుంటేమో ఒకళ్ళని పత్రి సార్ కాళ్ళు పెట్టుకుని మన కాళ్ళు పెట్టుకుని తేజ మీద కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు పెడుతున్నాడు. ఈయన గురువు గారు ఏంటి, మనం గురువు గారికి పసుపు రాసి బొట్టు పెట్టి స్వీకరించాలి కదా. గురువులు కూడా ఇలా ఉంటారా? అసలు ఆ గురువు అంటే ఇలా ఉన్న గురువుని నిజంగా ఇలాంటి జన్మ తీసినందుకు ఎంతో అదృష్టవంతురాలండి నేను. అదృష్టంలో గొప్ప అదృష్టం లేట్ గా తెలుసుకున్నాను. ఆ లేట్ గా తెలుసుకోవడంలో నేను మా అమ్మ జన్మ ఇచ్చినందుకు, ఆ తల్లిదండ్రులకి ఆత్మ ఇచ్చినందుకు పత్రి సార్కి ఎంత చెప్పుకున్నా, ఎంత రోజు తెలుసుకుని తక్కువే. అయితే నీ పత్రి సార్ని నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి. శివుడు అంటే బాగా భక్తి అండి. శివుడినే చూశాను. అప్పుడు ఆయన ధ్యానంలోను ఏ శివుడిలాగా కనిపిద్దని నమ్ముతావా? శివుడిలాగే యాస వేసుకొస్తే నమ్ముతావా? అందరూ శివుళ్ళే అన్న పిలుపు ఆ ప్రాంగణంలోనూ మనసులో కనిపిస్తే పిలుపు వినిపించింది. ఏంటి ఇలాగన్నా మాట వినిపించింది. అయితే నీ సరేలే ఇది ఏమో, నాకు ఇంకా జనం తక్కువ కదా, వెళ్ళి అలా కూర్చున్నాను. అయితే నీ పత్రి సార్ గారు ఒక ఆవిడనో ఇద్దరు ఎవరినో కొట్టారు. బాబోయ్ కొట్టారేంటి, ఇప్పుడు దాకా పసుపు రాసి పొట్టి పెట్టి ఆహ్వానించారు, కొట్టారేంటినా. నాకు ఇంక దగ్గరికి వెళ్ళిందని ఇంకో వెనక్కి వచ్చేసాను. వాళ్ళు కొట్టినందుకు సంబరం చేసి ఆనందం పడి ఉత్సాహం చేస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం చూస్తే నాకు ఒళ్ళంతా పులకరించిపోయింది. ఏమండి పత్రి సార్ని చూస్తే పత్రి సార్ని మాట తెలుసుకుంటే అణువు కణాలు నిండిపోతాడండి ఆయన. శక్తివంతుడండి ఆయన. ఇప్పుడు తెలుసుకున్నాను. ఇంకా ఎప్పుడైతే 2013లో నేను శాకాహారిగా మారాను. పూర్తిగా శాకాహారిగా మారాను. మాంసాహారంలోంచి శాకాహారంలోకి వచ్చాను. జీవహింసలో మహాపాపం అని అప్పటిదాకా నాకు తెలుసండి. ఒక మనిషిగా వండేనా, తిన్నానా, పెట్టానా, నా మాట నాకు వేదం. నేను చెప్పింది వినాలి. నేనే పెద్ద గొప్ప అనుకున్నాను. కానీ అక్కడ నేను గొప్ప కాదండి. ఆత్మగా ప- ఆత్మగా చచ్చింది ఎవరైతే మాట్లాడారో ఎంత కోటీశ్వరుడైనా అదే నిజం. మై డియర్ గాడ్, మై డియర్ దేవుడు, మీరే దేవుళ్ళు అన్నారండి ఒకేసారి. ఏ గురువు అని చెప్తాడండి మీరు దేవుళ్ళని? అలాంటి పత్రిక సార్ మీరే దేవుళ్ళు అన్నారు. మై డియర్ గాడ్, దేవుళ్ళ మనం దేవుళ్ళేంటి, మనం మనుషులు కాదు మనుషులు అనుకున్నానండి. జాన్లోకి రావడం నుంచి నేను మనిషి కింద ప్రవర్తించాను. ఎప్పుడైతే జాన్ వచ్చాకో నిజంగాను
అందులో దేవుడిని చూస్తున్నాను, దైవతత్వం చూస్తున్నానండి. చిన్న పిల్లకాంచి జీవులు, మొక్కలు, ప్రతి జీవులను, ప్రతి ఆత్మ భగవంతుడు అని చెప్పాడు. అంతవరకు జీవులే, మన మనుషులమే, మన తిండే మన లోకం చూస్తున్నాను కానీ తిండి వంట ఎలా వండుకోవాలి మాటల్లో చూపించాడండి. మాటల్లో చూపించాడు. ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, ఎలా వడ్డించాలి, ఎలా మాట్లాడాలి. ఏంటో మాట్లాడేసాం, తిన్నాం, ఉన్నాం, కానా పీనా సునంతుడు. కానీ అసలు ఎప్పుడైతే ప్రేమగా ఎవరికైతే ఒకళ్ళకి వడ్డించామో అది నాలో భగవంతుడికి వడ్డించుకున్నానని ఈ ధ్యానం చేసేదాకా నాకు అర్థం లేదు. పత్రిసారి మాట, ఒక్కొక్క మాట ఎన్ని కోట్లు వజ్రాలు ఇచ్చా సరే మనకి దొరకవండి. కానీ దొరికినప్పుడు వినియోగించుకున్నాం చూడండి, చాలా అదృష్టవంతులు. అది ఒకటిసారి ఆ సార్ దగ్గర నేర్చుకోవాల్సింది. నేను 2014లోను బెంగుళూరు వెళ్ళానండి. ఇలా ధ్యానం జరుగుతుంటా బెంగుళూరు వెళ్తే ఎంతో ఉత్సాహం వచ్చేసిందండి. ఇక పత్రిసారిగా చూడగానే ఇక ధ్యానం పొద్దున్న, మధ్యాహ్నం, చందాలు 24 గంటలు. వంట కూడా చకచక అయిపోయింది. పనులు చకచక అయిపోయి నా పనులన్నీ చక్కబెట్టేసుకున్నాను. అందరితోటి ఏం చెప్పట్లేదు చెప్పండి. ధ్యానం బాగా కుదిరింది. ఎక్కడికైనా వెళ్ళాలి ధ్యానం క్లాస్కి వెళ్తే 9 అడిగి తలుపు గడెట్టేసుకుని పిల్లలకి క్యారేజ్ పెట్టేసి చలోమంటే ధ్యానం క్లాస్కి వెళ్ళిపోతాం. శాకాహారాలకు వెళ్ళిపోతాం. ఇంకా శాకాహారాలకు వెళ్తుంటే అనంతమైన శక్తి, అదో అదో గ్రోలో తెలియని ఆనందం, తెలియని స్థితి. ఏంటో ఏదో సంపాదించుకుని ఇంటికి తెచ్చుకున్నట్టుగా ఉండేదండి నాకు. ఏదో ఆస్తులు, బంగారం తెచ్చుకున్న వాళ్ళ సంతోషంగా ఎలా ఉంటుందో అలా శాకాహారాలకు వెళ్ళినప్పుడు, ఒక ధ్యానం క్లాస్ వినడానికి వెళ్ళినప్పుడు, ఓ బుక్ చదివినప్పుడు అందులో ఉన్న ఆనందం, అనుభూతి ఎంతో 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 పొందుతున్నామండి. ఆ పొందినాటిల్లోనూ ఇంకా ఇంకా ఎళ్ళాలనిపించదండి బయటికే. ఇక ఎవరికైనా చెప్పింది వినటం, విన్న దానికి మేము ఆశ్రయించి మీరు ఏదైతే ఆశ్రయించారో అదే చెప్పండి. బియ్యొత్తే బి, సియ్యొత్తే సి, ఏదొత్తే మీకు ఏదైతే వింటున్నారో అందరితో ఒకటే చెప్పండి. పదిరాపన. అంటే నాకు శాకాహారే మాంసం బలం అనుకుని తిన్నాను చూడు, అది ఎంత తప్పు చేశానో. ఆ సారా మాటలు ఇనేదాక ధ్యానం ఎప్పుడైతే చేసామో నీసు మనంతటికి మనమే మానేస్తామండి. ధ్యానం చెయ్యకపోతే మన నీసు కాదు, ఎవరు చెప్పినా మానలేమండి. ఎప్పుడైతే నాలో నేను ప్రయాణం చేశానో, నీసు ఎప్పుడైతే మానేశానో అప్పుడు ఎదరవాడికి చెప్తాం మొదలుపెట్టాను. ఇది పాపాహారం, మంచి ఆహారంగా తినాల్సి తెలియక తిన్నాం. నేను తెలియక తిన్నాను, తెలియక కర్మ అనుకున్నాను. మీరు తినకండి, ధ్యానం చేసినా చేయకపోయినా పక్కనెట్టండి. ముందు నీసు తినకండి, జీవం చంపకండి. ఆ ఒక్క వాక్కు పెట్టుకుని వెళ్తున్నానండి. అది ఎంతో నాకు నిజంగాను ఎలా ఉందంటే పత్రిసారి గారు వచ్చేసి ఎదురుకుండా కూర్చున్నట్టే ఉంటదండి. పత్రిసారి గారు చౌకర్యం. బెంగుళూరులో విశేషం ఏంటంటే బెంగుళూరు వెళ్ళానండి. కలిసి వెళ్ళాము అందరం. అందరూ సరదాగా చూత్తాకెళ్ళామని బుద్ధి పౌర్ణమికి. వెళ్ళేటప్పుడు పెరిమెంట్ ఒక కిలోమీటర్ ఉండగా దారిలో పడిపోయాను. పడిపోతేనే కాలు బెనికిపోయి టప్మని కాలు ఇలాగా ఇరిగిపోయినట్టు అయిపోయింది. అయ్యో! పత్రిసారిని గురు పౌర్ణమికి వచ్చాను. ఇలాగ ఇరిగిపోయింది. ఇంట్లో ఊళ్ళో వాళ్ళేమో ఇరుగు పొరుగుమో అంతంత దూరానికి పోయి ధ్యానం క్లాస్‌కి వెళ్ళిపోతున్నాం అంటున్నారు. ఇదేంటి గురుదేవా, నేను ఎంతో మంచి ఆనందంగా, ఉత్సాహంగా, ఆనందంగా వచ్చాను. సరే ఏమైనా పర్లేదు అని ఇద్దరు మనుషులు సాయం పెట్టుకెళ్ళి ఆ పిరమిడ్‌లో పడేశారండి. ఆ పిరమిడ్‌లో పాడేసిన తర్వాత మా ఇంకా మొహం కొడుక్కోలో తాళం చెల్లి ఏం చెల్లి పత్రి సార్ గారు ఎవరినో ఒక అమ్మాయిని పలకరింతాకొచ్చారండి. ఏమ్మా, ఇంకాను 3 రోజులు హీలింగ్ అవుతది. జాగ్రత్తగా ఉండాలి. హీలింగ్ జరుగుతా ఉంటది. ఏం పర్లేదు. ఒక గ్లాసులో నిమ్మకాయ నీళ్ళు, ఒక చెక్క పిండిని నిమ్మకాయ నీళ్ళు తాగు ఈ రోజుకి చాలు అన్నాడండి. అంటున్నారండి ఆయన గురువుగారు. అంటే పత్రి సార్ వస్తే బిలబిల బిల పిరమిడ్ అంతా ఖాళీ అయిపోయి దిగెళ్ళిపోతున్నారండి జనం చూడడానికి. అయ్య బాబోయ్! పత్రి సార్ వచ్చారంట. నేను పడిపోయిన సంగటే మర్చిపోయాను. కాలు ఇరిగిపోయిన సంగటే మర్చిపోయాను. ఈ కా అక్కడ చూడండి. అక్కడ పత్రి సార్ ఉంటే ఇక్కడికి నా కాలు నయమైపోయిందండి పిరమిడ్‌లో. పరుగు, పరుగు, పరుగు కింద దిగెళ్ళిపోయాను. ఆ కాలు ఇరిగిపోయింది. తడిగుడ్డ చుట్టాము. పట్టీ కోసేసాం. ఆయన కాలు ఇరిగిపోయింది. బండొచ్చేసింది. నడవలేనన్న పరిస్థితి వచ్చేసింది. కానీ అక్కడ పత్రి సార్ చూడడానికి దిగిన దానికి కాలు తగ్గిపోయింది. చూడండి ఎంత అక్కడుండి ఎనర్జీ ఇచ్చేసారు కాలుకని నాకు. అంటే పత్రి సార్ చూస్తే చాలు, మాట వింటే చాలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన ఎవరైతే క్లాస్ విని మళ్ళా క్లాస్ చెప్పడానికి వచ్చారన్నారో ఏది జరిగినా పత్రి సార్ అండి. పత్రి సార్ లేనిది ఏది జరగదు.
చచ్చిపోయి నేను చూస్తున్నాను. ఎందుకంటే సార్ ఉండగా పత్రి సార్ కూడా దేహం వదిలేటప్పుడు నాకు ఒక శాకాహారాలు చేస్తున్నామండి. శాకాహారాలు తప్ప పిలిపొచ్చిందండి. ఎవరు చెప్పారో తెలియదు. ఫోను చేసి విజయ ఇవాళ పత్రి సార్ బాడీ ఇదికి చేస్తున్నారు. మరి వెళ్తావా ఈ రోజు అవకాశం అన్నది. పత్రి సార్ ఇది అవుతుందేంటి? అయ్య బాబాయ్ అసలు అలా జరగదే. ఎలాగొచ్చిందో రాంగ్ ఇది కాలు అని ఇంకొకరు చెప్తే నువ్వు తెలితే తెలితే మూసుకో, తెలియపోయినా మూసుకో. ఈ మాట ఇంకెవరి దగ్గర అనుకో, నువ్వు గమ్ముగా ఉండు. ప్రతిసారి ఎవరో దేవుడు పెట్టారు రా అంటే నువ్వు అది ప్రసారం చేస్తావు అందరికని, నువ్వు ప్రసారం చేయకుండా నోరు మూసే అన్నారు. అయ్య బాబు ఇదేంటి నాకు ఇలాగ వినబడ్డది, నాకు ఇలాగన్నారు, ఇలా కేకేశారు. అయితే తప్ప రాంగా మళ్ళీ ఇంటికి వచ్చేసాను. గబ ఇంటికి వచ్చేసి సాయంత్రం 5కి అందరూ అన్నారు విజయ బెంగళూరు హైదరాబాద్ కర్తాలు వెళ్తున్నాం, నువ్వేమన్నా వస్తావా? పత్రి సార్ని చూడాలంటే ఇవాళ చూడాలంట. అయ్య బాబు ఇంకా అంతకన్నా బాగా వచ్చేస్తానున్నానండి. గబగబా ప్రయాణం అయ్యి ఓ జత బట్టలు ఎట్టుకుని కారు ఎక్కేసానండి. వెళ్ళిపోయాను. పత్రి సార్ ఆనందంగా అప్పుడే మేము టూర్లు తిరిగామండి. ప్రతి టూరు పత్రి సార్ ఇంటికి కూడా వెళ్ళామండి. ఇంటికి వెళ్ళి అన్ని ఊరు చూసొచ్చి ఏదో సమాధి చూసామండి. పత్రి సార్ గారి సమాధి చూసామండి. అదేదో సమాధి చూసాం, పేరు రావట్లేదు. ఆ సమాధి చూసి ఎప్పుడు పుట్టారో ఎప్పుడు పెరిగారో ఏ గురువులో ఈ సమాధిని చూస్తున్నా. ఈ సమాధిలో అసలే మనకు తెలియదు సమాధి చూస్తున్నాం. అసలు షిరిడి బాబా ఎలా ఉంటాడో, యేసుబాబు కూడా ఎలా ఉంటాడో సమాధి కాడ కూడా అనుకున్నానండి. అనుకున్నాను నెలలకి సార్ దగ్గరికి వచ్చానండి దేవుడు విడిచిపెట్టినప్పుడు. అప్పుడు సార్ లైన్ లో నుంచి చిరునవ్వుతోటి 2 చాక్లెట్లు ఇచ్చాడండి ఆయన. 2 చాక్లెట్లు. ఆ ఇదేంటి దేవుని వదిలిపెట్టేసి అన్నారు. సార్ చక్కగా ఉన్నారా ఇలాగన్నారేంటి, చూస్తాక రమ్మన్నారేంటి, అసలు అయ్యోమయం అయిపోతుంది కళ ఏంటి. ఆ చాక్లెట్లు తీసుకండి ఓ చాక్లెట్లు బ్యాగ్ లో పెట్టి ఓ చాక్లెట్ చప్పలించుకుంటా వేడి వేడి అన్నాలు ఉడుకుతున్న అన్నాలు తినేసేయండి అమ్మ ముందన్నారు. అన్నాలు తినొచ్చాం. మా పక్కనున్న మా మెండపేట మేడమ్మకి పెన్ను తీసుకుని రాసారండి. ఏం రాశారు రాశారండి. ఆవిడ దగ్గర పెన్ను తీసుకుని రాశారండి. లైన్గా వెళ్ళిపోయాం. భోజనాలు చేసాం. భోజనాలు చేసేటికి సార్ బాడీ శ్వాస వదిలేశారు. అదేంటి ఇప్పుడే కదా మనకి చాక్లెట్ ఇచ్చారు, బాడీ వదిలేశారు అన్నారు. ఇది రాంగ్, తప్పు, అదే కాదు అదోదిలాన బాధ భరాయించడానికి బాధ తప్పు ఒకేసారి వచ్చేసింది. ఆ వచ్చేసేటప్పుడు పత్రి సార్ గురించి బాడీ వదిలేసారు ఎవరైనా ఏడ్చారంటే అది ధ్యానం కానే కాదన్నారు. బాబా ఇలాగన్నారేంటి, వద్దు సార్ ఉన్నారని పిరమిడ్లో అందరిని కూర్చోబెట్టి ధ్యానం చేయండి అన్నారు. పిరమిడ్లో కూర్చుని చక్కగా ధ్యానం చేస్తామండి. ధ్యానం చేసాడు సారు. పత్రి సారు శివుడు 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 అన్నాను కదండి. ఇంకా నాకు లోన ఆ శివుడు లాగా పొడవుగా ఎత్తుగా బాగా ఎత్తుగా ఇంకా పొడవుగా వెనకాల చేతుని తెల్ల ఫుల్ వైట్ షర్ట్స్ని సాంబ్రాన్ పొగలతోటి ముద్దాతుకుపురం పొగలతోటి ఆ స్మెల్ తోటి గంధంతో స్మెల్ తోటి పిరమిడ్ చుట్టూరు హాయిగా చక్కగా చింగు చింగు చింగుమంట తిరిగేస్తున్నారండి ధ్యానంలో కూర్చుంటే. అయ్య బాబాయ్ ఇది కొలు తెరిచేద్దామంటే మళ్ళీ కనిపించరేమో, ఇలా కొలు మూసుకునే శ్వాస కనిపించా ఇలాగ ఉంటాను. ఉన్నప్పుడు ఇంకా అనంతమైన గంధం వాసాలు, ముద్దాతుకుప్పర వాసన, సాంబ్రాన్ వాసాలు. ఆ పత్రి సార్ బుద్ధనకాల ఇలా నడి వెనకాల చేతులెట్టుకుని చక్కగా అందరినీ నవ్వుతో పరిశీలంగా చూస్తున్నా. అంత వైబ్రేషన్ కాంతి విరజల్లేస్తుంది. సార్ మన అందరిలోని నిండిపోయారండి ఆయన. బయట ఉంటే అక్కడే ఉందిరండి, కానీ అక్కడ లేకుండా అందరి ఆత్మలను అన్ని ఆత్మలను నిండి ఆయనే చేసేస్తున్నారండి వర్క్ అంతాను. మనం కాదండి, ఆయన చేస్తున్నారండి వర్క్ అంతాను. ఆయన తెలుసుకుంటూ అణువులు నిండిపో ఉన్నారండి. ఆయనతో దిగొచ్చాము, చక్కగా కూర్చున్నాము, ధ్యానం చేసాము. పత్రి మేడం గారు, పెద్ద బాబు గారు ఎవరు వేడకూడదు, ఎవరు దుఃఖపడకూడదు, ఎవరైతే ఏడిసారో అజ్జనులు అన్నారు. అంతే ఆ కోంతలోనే మళ్ళీ ఆనందం, ఉచ్ఛ్వాసం, ఉల్లాసం, ఎగిరేసి గొంతురేసి డ్యాన్సు అంత ఎత్తెక్కి డ్యాన్సులు చేసేలు, పైకి ఎగిరిపోయి డ్యాన్స్ చేసేలు. అంత ఆనందం ఆ లోపలికి తన్ని పొడిచేస్తుందండి ఉత్సాహం. ఇంకెక్కడికి వెళ్ళినా సరే
శాఖాహారులు చేయని పత్రి సారే అక్కడ ఒక క్లాస్కి వెళ్ళండి, అక్కడ పత్రి సారే. ఒక పుస్తకం చదవండి, ఆ గురువు గారే. ఆ గురువు గారు లేరు అనక్కడదు, ఉన్నారు. నిండుగా చూసి నిండుగా మాట్లాడింది, సత్యంగా చూసింది నేనండి. సత్యంగా నిజంగాను ఇప్పుడు కూడా ఆయన పక్కన ఉన్నట్టే. ఆయన కుర్చీలో కూర్చుని కాలేసి ఊపుకుంటా చక్కగా ఇలా అంటున్నారు. ఎంత ఆనందమో ఆయన ఆయన తెలుసుకుంటేనే చాలు. అందుకే నాకు మీరు దండాలు పెట్టద్దు, గొర్రెలు పెట్టద్దు, ముక్కాలు పెట్టుకోవద్దు. నేను చెప్పింది శాఖాహారాలు, జాన్ జగతి, శాఖాహార జగతి, జాన్ జగతి ఇవి చెయ్యండి సేవ. ఎప్పుడైతే చేస్తారో అప్పుడు నాకు ప్రీతైనా మీరు నాకు అసలైన జనాలు మీరు అన్న పిలిపండి. ఆయన అదే కోరుకుంటారు, అదే చెయ్యాలి. కానీ పత్రిసార్త అనుబంధం పోంతాకాంత కదండి, ఎంతో అనుబంధం. ఒక మా ఉగాది ఇక్కడ పేరవారని పెరిమింటి కాడ ఒక అనుబంధం జరిగిందండి. అర్ధరాత్రి ఒకసారి కొత్త రోజు జనంలోకి వచ్చిన కొత్త రోజు అర్ధరాత్రి 10ంటికి వెళ్ళిపోయాను వయసు గోతిమికి పౌర్ణానికి, నిండు పౌర్ణానికి. ఒక ఆవిని తీసుకుని నిండు పౌర్ణానికి వెళ్ళిపోయాం పేరవారం అండి. పేరవారం లాస్ట్ బస్సు 10:30కి లాస్ట్ బస్ దిగామండి. నడుచుకుంటూ పున్న వెన్నులో వయసు గోతిమికి వెళ్ళిపోతున్నానండి. ఎవరు ఒక పిట్ట కాపాడతలేదు. ఆ టైంలో ఎవరు కడతలేదు. నీ వెనకాల ఒక ఆయన పెద్ద ఆయన తెల్లటి పెంచి కట్టిని, తెల్లటి బట్టలు కట్టుకుని వెనకాల చేతుని ఆడకూతుర్లు ఇలాగ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే ఏమిలే సార్ ఇవాళ పౌర్ణమి అక్కడికే పెరిమింటి కాడికి వెళ్తుంటే ఇలా తిన్నంగా వెళ్ళిపోరు నీకు ఎక్కడ అక్కడే అంటే మాకు ఇలాగ మాట చెప్పారండి. చూసుడికి లేరండి. చూడండి పత్రి సార్ని ఎన్ని రకాలుగా ఎన్ని అనుభూతులుగా అండి నిజంగా చూసి దర్శనం చేసుకుని అనుభూతి పొందినమండి. అయితే ఇంకో అనుభవం అండి. మా ఊర్లోనే ఒకసారి క్లాస్ చెప్తాకు వచ్చి ఖమ్మం నుంచి ఒక క్లాస్ చెప్తాకు వచ్చాడండి. కొద్ది రాగి పెరిమింట్లు తెచ్చాడండి ఆయన. ఈ పెరిమింటి కొనుక్కోండి, ఈ పెరిమింటి కింద ఉల్లిపాయ పెట్టుకున్నా, టమాటా పెట్టుకున్నా, ఏ అంటుకొని ఏవి కుళ్ళవో ఏ పాడవో అని నేను క్లాస్ చెప్పి ఆఖరిని పెరిమింట్లు అమ్మారు. అవునా అని 250 రూపాయలు ఒక పెరిమింటి, రాగి పెరిమింటి నేను కొన్నానండి. అంటే కొని మన చర్చను చూసి ఎదవలకి చెప్పాలి కదని అన్నీనండి. ఆ పెరిమింటి కొనుక్కొచ్చేసి పుల్లట దాచపళ్ళు అందరూ పెట్టానండి. పుల్లట రెండు దాచపళ్ళు పెట్టండి. మళ్ళీ మన్నాడు పొద్దున పెరిమింటి తీసే దాచపళ్ళు తీపి అమృతంగా, ఇంకా తీపి వర్ణించలేమని అంత తీగా ఉంది. అప్పుడు మా ఫ్రెండ్కి చెప్పాను ఇలా జరిగింది. అయ్య బాబోయ్ ఎంత అద్భుతమో. మన పిరిమింట్లో కూర్చుంటే చాలు, అసలు కూర్చుని అలా ధ్యానం చేస్తుంటే చాలు మన రోగాలు పోయి భోగాలు అయిపోతాము. అంత చచ్చిది పిరిమిడి శక్తి అంటేనే అని అప్పుడు మా ఫ్రెండ్ ఆ మాట దాచుకుని పేరవరం పత్రిసారిగా చెప్పింది. అవునా నిజమా అని కళ్ళలో కళ్ళెట్టండి ఇలా చూసారండి. ఆయన కళ్ళల్లో చెప్తున్నాను కండి ఆయన ఇలా చూస్తే సారండి ఎనర్జీ. ఇంకో అనుభూతి ఉంది. ఎలాగంటే పత్రిసారు మాట్లాడేటప్పుడు నేను అక్కడ చూసానండి, కర్తల్లో చూశాను. పత్రిసార్ గారు మైకెత్తి ఇలా మాట్లాడుతున్నారా, చెవుల్లోంచి ఎంతో మంది దేవతలు రిలీజ్ అవుతున్నారండి చెవుల్లోంచి. నేను అలా చూశాను దేవతలు. పత్రిసార్ అంతా అన్ని రకాల దేవతలు శక్తివంతుడండి ఆయన పత్రిసారిని మామూలుగా పత్రిసార్ గారు శక్తివంతుడండి ఆయన, శక్తివంతుడండి. కానీ మనం అదృష్టవంతుడు. కానీ ఆ రూపంలో పత్రిసార్లకు మనకు మనిషిలా కనిపించాడు. కానీ ఒక శివశక్తి అండి, శివశక్తి పార్వతి అండి. అంత గొప్ప అదృష్టవంతం పొందామని మనం అందరం అండి ధ్యానం చేసిన అందరూ పొందారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ధ్యానం చేసేవాళ్ళు ఆత్మపూర్వంగా దర్శనం ఇస్తాడండి అతనికి అందరికి. మనసు ఉన్నప్పుడు కనిపించిన కన్నా ఇప్పుడే బాగా అతను దర్శనం ఇస్తున్నాడండి. బాగా నేను చెందాను, చూశానండి పత్రిసారిని. ఆయన వచ్చి ఇక్కడ పక్కన ఉండంటే సాంబ్రాణి పొగ, గంధం, పసుపు, ముద్దాత గుప్పారం, తులసి వాసనలు, ఎన్నో వాసనలు. ఒక పిరమిడ్ పక్కన కూర్చున్నా, ఇంట్లో మన ధ్యానం మందిరంలో ఇంట్లో కూర్చున్నా, ఒక క్లాస్ కాడ కూర్చున్నా, ఒక ధ్యానం ఎవరైనా క్లాస్ చెప్పిన మనిషి కాడ కూర్చున్నా హెడ్ అయిపోతున్నారండి. పత్రిసారు హెడ్ అయిపోతున్నారు. అనుక్ష అన్నిట్లోనూ ఆయన ఉన్నారండి. ఆయన అన్నిట్లో ఉన్నాం వల్లే మనకి గొప్ప పెద్ద కుటుంబం అప్పచెప్పిల్లారండి. పత్రిసారు ఒకే మాట మీరందరూ నాకు వారసులు అన్నారు. ఇంత గొప్ప భాగ్యం మహాభాగ్యం ఇంకెవరికి వస్తుందండి, మీరే నాకు వారసులు అన్నారండి.
ఆయన ఇద్దరు పాపలు ఉన్నారు, కానీ నాకు ఇద్దరే పాపలు హాస్టల్. నాకు ఈ ధ్యానం చేసే వాళ్ళు అందరూ నాకు వారసులు అన్నాడండి. మరి అలాంటి దైవ లాంటి తండ్రి, ఆ గురువు లాంటి గురువు అడుగు జాడలో మనం ఏమిచ్చినా రుణం తీర్చాం. శేఖరాలి ధ్యాన జగద్గురు భీమకంఠ క్లాసులు చేస్తాండి. ప్రతి సోమవారం ఇంటింటే డోర్ కొట్టండి, ప్రతి ఒక్కరికి పాంప్లెట్ పంచి పెడతా. 118 శివాలయాల్లోని ప్రతి సోమవారం ప్రతి ఒక్కొక్క నక్షత్ర పాదరాలకి వెళ్ళి క్లాసులు చెప్పి పాంప్లెట్ ఇచ్చి క్లాస్ చెప్తున్నామండి. ఆ ఊరికి తయారవి అందరూ శాఖాహారులు అవ్వాలి, ఆ ఊరికో పెర్మిట్ రావాలని సంకల్పం పెట్టుకుని చేస్తున్నామండి. ఇదండి పత్రిసారి గారి అనుబంధం. ఎంతో చెప్పలేమండి, ఇంకా తెలుసుకుంటే ఒకటి జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆయన పేరు విన్నా, ఆయన పుస్తకాలు చదివినా, ఆయన ధ్యానం విన్నా చెవు రామోగిపోతుందండి. ఆయన ఒకటే అన్నాడు, శ్వాసను ఎప్పుడైతే గారి మీద నీ శ్వాసని గురువు, నీ ఆత్మే నీ దేవుడు, ఇంత గొప్పగా చెప్పేది మహానుభావుడు ఇంకెవరు లేరండి. మేడం గారు. ఎస్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు ఒక్కొక్క అనుభవం మీరు ఫీల్ అయ్యి చెప్తుంటే నిజంగా మేము కూడా మీ అనుభవంలోకి వెళ్ళిపోయాం మేడం. అంత ఇంకో బాగా మేడం, ఇంకో అనిపిస్తుంది. అనుభవం. మేము కొన్ని నేను పత్రిసారి ధ్యానంలోకి వచ్చే కోరికలు కోరవద్దన్నాడు, కానీ కోరికలు కోరొద్దని కానీ అంతకన్నా ఎక్కువ కోరుతున్నాం. ఏంటంటే అప్పుడు కోరికలు వేరు, ఇప్పుడు కోరికలు. అప్పుడు కోరికలు ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ఆ కోరికలు. కానీ ఇప్పుడు అప్పటికన్నా పెద్ద కోరికలు కొడుతున్నాయి. అంటే వాళ్ళ ధ్యానం చేయాలి, వీళ్ళ శాఖాహారులు ఇవ్వాలి, వీళ్ళు పిరమిడ్లు కట్టాలి, వాళ్ళు అన్నదానానికి ఎంతో కొంత ఇస్తారా, డొనేషన్ అని ఇవ్వాలి, ఎంతో ఆ కోరికలు కోరుకుంటున్నాం. చక్కగా ప్రతి జీవిలోని ప్రతి ఆత్మ ఉంది, రక్షించాలి. ఆ బాబాయ్ అలా పట్టుకొని ఉంటే బాగున్నాను, చంపుకొని ఉంటే బాగున్నాను, చంపకుండా చెయ్యాలి. ఆ మార్గంలోకి వెళ్ళి చెప్తే చంపకుండా పట్టకుండా ఉంటారు కదా. ఈ జీవిని చంపకండి, ఇది చంపితేనా మీకు దేవుడు ముత్తిస్తాడా, ఇంద్రుడు కూడా దేవుడు ఉన్నాడు కదా, అలాంటి కోరికలు అండి. ఇప్పుడు కోరికలే తేడా అండి, మార్పులు వచ్చినాయి అంతే అండి. కోరికలు అయ్యండి ఎంతో. మా బాబుకి, చిన్న బాబుకి చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చేసిందండి. హెల్త్ ప్రాబ్లం వస్తే నేను అన్నాను, ఇదేంటి నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందేంటి, మనం ధ్యానం చేస్తాం, శాఖాహారులు కాయగూరలు అన్ని తింటాం, ధ్యానం చేస్తాం, మనకు ప్రాబ్లం, నీకు ప్రాబ్లం వచ్చిందని అది ధ్యానం వేసాను అనేసి సార్ వచ్చి క్లీనింగ్ చేసేసి, చిన్నబాబు క్లీనింగ్ చేసేసారండి. కానీ పత్రి సారు ఆయన చేతులతోటి మా పిల్లడికి కూడా అన్నం వండి వడ్డించారండి మా చిన్నబాబుకి. ఆయనకి డ్రైవర్ కింద వెళ్ళాడండి. కార్ డ్రైవర్ కూడా చెయ్యొద్దంటే కార్ డ్రైవర్ కింద చేసండి. ఆయన సార్ కూడా చేతులతో అన్నం తిని కూడా వచ్చాడండి కరోనా టైంలో. అప్పుడు కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నాడు మా బాబు. పత్రి సార్ గారి దగ్గరే ఉన్నాడండి. రోజును కరోనా వచ్చినండి మాకు ఇంట్లో పండగలాగా ఉండేది. ఎందుకంటే ఆయన రోజు ఒక్కొక్క మెసేజ్ చెప్తామండి. 11 నుంచి 1 దాకా మెసేజ్ చూస్తాం. ఆయన మంచి అనుభూతి చెప్తాం. ఆ టీవీలో కూడా చూస్తాం. కరోనా వచ్చిన మేడంలకి, ముసలికి, వాళ్ళకి వీళ్ళకి అన్నం రైస్ పొట్టలు కట్టి పంచి పెడతాం. ఎంతో కరోనా వచ్చిన మా అబ్బాయికి లోనే కరోనా వచ్చింది ఇంట్లో. కానీ నేనే చేతులతో ముట్టుకుని చక్కగా అన్ని పనులు నేను చక్కపెట్టుకున్నా. నాకు రాలేదు. మా చిన్న బాబు పత్రి సార్ దగ్గర చేసిన బాబు కరోనా అంటే ఎవరికి భయం పడివాడు కదా. కరోనా వచ్చిన వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళివాడండి. మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాడు. ధైర్యమే మనల్ని బతికింటది. అసలు భయం పడకూడదు, దేనికి భయం పడకూడదు. భయం పడి ఉంటే ముందు మన దగ్గర కూర్చుంటుంది, భయాన్ని తీసి పడాలని చెప్పేవాడని. కానీ పత్రి సార్ అనుభవం మా చిన్న అబ్బాయి, నేను, మా పెద్ద అబ్బాయి అందరూ పొందామండి. మామూలుగా కదండి. వెళ్ళిపోతామండి. 2012 కాంచి ఈ రోజు దాకా మేము కర్తాలు మానవండి. కర్తాలు మాకు పుట్టిల్లండి. అదే అసలైన పుట్టిల్లు, అదే పండగ అండి. తర్వాత వరిష్ట గోయితమండి, అన్ని మాకు అప్పచెప్పిచ్చేసారండి. పత్రి సార్ మాకు ఎన్నో పిరమిడ్స్ అప్పచెప్పి, ఎన్నో ఇల్లు అప్పచెప్పేసి, ఎంతో మంది అక్కలను అప్పచెప్పి, చెల్లెళ్ళు అప్పచెప్పించి, డాడీలు, మమ్మీలు, పెద్ద కుటుంబం అప్పచెప్పించి చెల్లారండి. ఎంతకన్నా మహాభాగ్యం ఇంకేంటండి. అందరూ పత్రి సార్లే అండి, అందరూ దేవతలే. నాకు చాలా ఇష్టం అండి. చాలా అదృష్టవంతులు మేడం మీరు. చాలా అంటే మీ అండి, కుటుంబం అంతా బాగా అండి. ధ్యానంలోకి వచ్చేసి శాకాహారులుగా, ధ్యానులుగా మంచిగా ధ్యాన ప్రచారం చేస్తూ కానీ అనుభవాలన్నీ ఒకే చాలా బాగున్నాయి ఒకే మేడం. ఒక కోరుకోరేనండి, మళ్ళీ ఆపదని చెప్పకూడదు, చర్చని చెప్పక ఒకే కోరిను. నేను అనుకున్నాను, మా పెద్ద అబ్బాయికి ధ్యానం కుటుంబంలో పిల్ల కావాలి, వాళ్ళు ధ్యానం కుటుంబం అయి ఉండాలి అని ఏలాకోలకి చక్కగా కోరాను. వచ్చిన సంబంధాలని చెడగొట్టేసారు మా వాళ్ళు తీసుకొచ్చి నేను. కానీ మా అబ్బాయి శాకాహారం కుటుంబం, పిరమిడ్ కుటుంబంలో ఒక అమ్మాయి మా ఇంటికి కోడలుగా వచ్చిందండి. ఎస్ మేడం. మనకి ఇప్పుడు చాలా పెద్దగా పత్రికలు ఉంటుందండి.
మనకి ఇప్పుడు పత్రి సార్ని మళ్ళీ మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫిలిమ్స్ రూపంలో వెంకట్ గారు తీస్తున్నారు కదండి, డైరెక్ట్ చేస్తున్నారు పత్రిజీ ఫిలిమ్స్. సో మనం మళ్ళీ పత్రి సార్ని ఒకసారి ఎంతో పత్రి సార్ దగ్గరగా రోజు చూడొచ్చు మేడం. చూసినట్టండి. పత్రి సార్ గారు రోజు చూసినట్టే, రోజు మాట్లాడినట్టే, రోజు వింటున్నట్టు ఉంటదండి. పత్రి సార్ స్వీచ్ వస్తుందంటే టీవీ కట్టవండి. పత్రి సార్ గురించి చెప్పారంటే వాళ్ళని వదలమండి. ఒక శాఖాహారాలు చెల్లమ్మ చేస్తే వెంటనే మన 10ంటికి 9ంటికి పని చేసుకొచ్చాక తర్వాత ఉద్యోగానికి వెళ్ళినట్టు. అదే దైవ ఉద్యోగం అండి, అసలైన ఉద్యోగం. అంతకన్నా గొప్ప మన పని. ఫిలిమే వచ్చేస్తుంది మేడం, మనం అందరం ఆ ఫిలిం కోసమే వెయిట్ చేస్తున్నాము. కానీ ఇంకోటి అండి, ఇది లాస్ట్ మాట, నీకు ఎక్కువ చెప్పండి. నేను అనుకున్నాను సాయిబాబా సినిమా తీశారు, పుట్టపర్తి సాయిబాబా సినిమా తీశారు, సిడి బాబా సినిమా తీశారు, రామాదేవి నాటి తీశారు, ఈ పత్రి సార్ ఉండగా సినిమా తీసేది భలే ఉన్నా అనుకున్నాను, అంతే అండి. కానీ ఆ మహానుభావుడు ఈ సార్ వల్ల మాకు సినిమా చాలండి, జన్మ అయిపోయిందండి. తరతరాల నిండి ప్రార్థిస్తున్నాడండి. ఎస్ మేడం, మీలాంటి వాళ్ళ మేడం, కోసమే తీస్తున్నాం వెంకట్ సార్ సినిమా మేము. ఎంత మీరు ఆశం పెట్టాను, మీరు డబ్బులు కోరుకున్నారు ఖర్చు పెడతాను. కదా, అందుకనే తీస్తున్నాం. సూపర్ నమస్తే అండి. ఆ, సార్. నమస్తే నమస్తే, నేను రత్నకుమారి మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం. కన్హాలో ఉమ్, మేము పార్ట్ 1 చూసామండి. అక్కడ కన్హాలో చూసాం పత్రి సార్ సినిమా. చూసారా? ఎలా అనిపించింది అప్పుడు మీకు? కన్హా శాంతివనానికి వచ్చాం. కన్హా శాంతివనానికి వచ్చాం, అక్కడ చూసామండి. చాలా బాగుంది, చాలా బాగా తీశారు. ఆ కంటిన్యూటీ బాగా అండి తీసానా? మీకు చేస్తుంది. ఆ, పర్లేదా? నాకు తీయడం వచ్చిందంటారా? బ్రహ్మాండంగా తీశారండి బాబు. తీయడం వచ్చిందా అని అడుగుతున్నారు. ఆహా, పత్రి సార్ గురించి ఇంతవరకు నేను ముందు మాట్లాడేశారు, మీరు విన్నారో లేదో తెలీదు. ఆ 3 ముక్కలు వింటున్నా చెప్పడం వింటున్నా మర్చిపోయాను. మేడం. ఏంటంటే పత్రి సారు ఒక వ్యక్తి కాదండి, శక్తి. ఆయన ఒక ప్రపంచం, ఒక సునామీ, ఒక ఇది అనమాట. ఆయన అంతా సృష్టించి, ఆయన ఒక యుగ పురుషుడు. నభూతో నభవిష్యత్, ఇంతకు ముందు లేరు అటువంటి మనిషి, ఇక ముందు రారు కూడా. అవును. అటువంటి వ్యక్తికి సినిమా తీస్తున్న భాగ్యం మీకు కలిగింది, మాకు చాలా సంతోషం. చూసే భాగ్యం మాకు కలిగించేది చాలా సంతోషం. మీకు ఇంకో భాగ్యాన్ని కూడా కల్పిద్దాం అనుకుంటున్నా. చెప్పండి సార్. మీ వాయిస్ కట్ అయింది సార్, మీ వాయిస్ రాలేదు. ఇంకో భాగ్యం ఏంటో మాకు వినబడలేదు. వెంకట్ సార్ వాయిస్ బ్రేక్ అయింది సార్. కట్ అవుతుందండి, వినపట్లేదా? ఇప్పుడు ఓకే సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఓకే సార్. అదే మన మేడం, ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రి సార్ సినిమాకి నిర్మాత అవ్వాలి. అలాగేనండి, తప్పకుండా తప్పకుండా. మీరు ముందు మీరు అవ్వాలి, తర్వాత మీకు తెలిసిన ప్రతి పిరమిడ్ మాస్టర్ ని అడగాలి వాళ్ళు నిర్మాత. అవునండి అవునండి అవునండి. ఆగస్టు 31వ తేదీన 100 మనం. మేడం విన్నారా? ఆగస్టు 31 వినిపించింది. ఆ తర్వాత ఏం చెప్పారో ఆగస్టు 31న సార్ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది సార్. లేదా? వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది సరే, సార్. మీరు మాట్లాడి క్లోజ్ చేసేయండి. ఆగస్టు 31న మనకి ఇప్పుడు ఓకే అండి? ఓకే సార్, చెప్పండి సార్. మేడం, ఆగస్టు 31న 100 థియేటర్ లో రిలీజ్ చేసుకోబోతున్నాం, కాబట్టి మీ సహకారం కావాలి. తప్పకుండా తప్పకుండా సరేనా? తప్పకుండా సార్. మంచి అవకాశం, అందరూ యూజ్ చేసుకుందాం. అంతే, ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ 2500 రూపాయలు ఇస్తే చాలు, వాళ్ళే నిర్మాత, గుర్తుపెట్టుకోండి. మీ క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఈ ఛానల్ లో పెట్టమనండి ఒకసారి, నేను రేపే పంపించేస్తాను. మీ నెంబర్ నేను తీసుకుంటాను, పవిత్ర గారి దగ్గర నుంచి మీకు పంపిస్తాను. మాట్లాడాను రత్నకుమారి, నేను ముందు మాట్లాడాను కదా రత్నకుమారి. ఈ నెంబర్ కి నాకు క్యూఆర్ కోడ్ పెట్టమని చెప్పండి, నేను రేపే పంపిస్తాను. ఇంకా వీలైనంత వరకు పవిత్ర గారు ఆ నెంబర్ తీసుకొని నాకు షేర్ చేయండి. ఓకే సార్, ఇందకు చెప్తాను సార్, ఇందకు దగ్గర ఉంది సార్ నంబరు. తీసుకోండి, క్యూఆర్ కోడ్ అన్ని ఉంటాయి, అవి తీసుకొని మేడం పంపించండి.
మేడం విజయ మేడం ఏదో మాట్లాడుతున్నారు మేడం. సార్ అది ఆ సార్ ఏమంటున్నారు 1100 అని ఆ, సార్ మేడం మనం పత్రిజీ ఫిలిమ్స్ తీస్తున్నారు కదా మేడం సారు. పిలిచికి ఇవ్వాలండి. అది ఆయన అడుగుతున్నారు ఏంటండి, ఆయన ప్రోగ్రామ్ ఖర్చులకి ఎంత డబ్బైనా ఖర్చు అవుతుందండి, ఇవ్వాలండి. మన గురుగారు ప్రోగ్రామ్ వస్తుందంటే మనదే కదండి. తప్పకుండా అందుకే క్యూఆర్ కోడ్ పంపిస్తానంటున్నారు. మీరు కూడా కలెక్ట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ అలాగండి. పంపించండి. ఎందుకంటే తప్పకుండా అండి. ఆగస్ట్ ఫస్ట్ 100 థియేటర్లోనూ పిక్చర్ ఓపెన్ చేస్తారండి, ఆగస్ట్ రిలీజ్ 31 చేస్తారండి. మేడం. అందుకని మనందరూ మన సహకారం అందించాలి కాబట్టి మీరు కూడా క్యూఆర్ కోడ్ పంపిస్తారు. మీరు కూడా దాని కలెక్షన్ మీరు రేపటి నుంచే మొదలు పెట్టండి. అదే వస్తున్నారండి. పత్రి సార్ సినిమా తీస్తున్నాను వస్తున్నారండి. గురువు గారు కొట్టేపిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేయమంటారా? క్యూఆర్ కోడ్ పెడతారు, మీ దీంట్లో వాట్సాప్ లో కోడ్ పెడతారు. ఆ కోడ్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసేయండి, ఫోన్ పే చేయించేయండి. అలాగే. మీ వాళ్ళు ఓకే మీకు రాకపోయినా మీ వాళ్ళు ఉంటారు రత్నకుమారి కదా, మేడం చేసేవాళ్ళు నమస్తే ఉంటారు కదా, మేడం. వాళ్ళతో చేయించేయండి. ఓకే సార్, నమస్తే సార్. మేడం నేను మీ క్లాస్ వినలేకపోయాను, తర్వాత మీ వీడియో చూస్తాను మేడం. బట్ అఫ్ కోర్స్ వీడియో మీకు పత్రిక అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వీడియో రికార్డ్ అవ్వలేదండి. మీ ఇందుమతి లేదు. లేదు మేడం, అయింది మేడం, అయింది మేడం, రికార్డ్ అయింది మేడం. అయిందా? అయితే సార్ ఒకసారి చూపించండి. ఓకే మేడం. ఎస్ మేడం, మనం ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 2500 మనం పత్రిజీ ఫిలిమ్స్ కి మనం ఇస్తే మనమే నిర్మాతలం మేడం. అలాగే తప్పకుండా రేపే పంపిస్తాను. నేను మీ ఇందుమతి గారికి చెప్పండి, చెప్తే నేను రేపు కోడ్ పెట్టమని వాట్సాప్ లోను నేను మేడం. ఓకే అమ్మా, తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం. విజయ మేడం థ్యాంక్ యూ అండి. విజయ్ నాకు గారు ఇచ్చిన అవకాశం పత్రి గారికి ఈ రూపంలో మీ రూపంలో ఇచ్చారండి. ఎస్ మేడం, అందరం పత్రిజీలే, అందరికి అవకాశమే. మరి మీరు అందరూ చెప్పాలి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి పిరిమిడ్ మాస్టర్ కి మీరు చెప్పాలి. మాది మెండపేట అండి మాది. అయితే మేము ప్రసారం రోజు అదే ప్రసారం అండి. మండపేటలో ఉన్న ప్రతి పిరిమిడ్ మాస్టర్ తోనూ చేయించాలి మీరు, సరేనా? అందరూ చేస్తారండి. అందరు రోజు ఇదే పని అండి మాకు. సూపర్ మేడం. అయితే అందరు రోజు ఇదే పని అండి. మంగళవారం శుక్రవారం ప్రతి రోజు క్లాసులు అండి, ప్రతి రోజు ర్యాలీలండి, అనుభవాలు ధ్యానం క్లాసులు అండి, బాగా ఎక్కువ జరుగుతాయండి. వండర్ఫుల్ మేడం. సరే మేడం, అయితే థ్యాంక్ యూ. చాలా ఆనందమైందండి మీ అందరితో మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. విజయ మేడం, రత్నకుమారి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, ఇది ఇవాల్టి కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ మాస్టర్స్. ఈ ప్రోగ్రామ్ తాలూకా వెబ్సైట్స్ అన్ని మన పత్రిజీ ఫిలిమ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా వీక్షించవచ్చు మాస్టర్స్. పత్రిజీ ఫిలిమ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. అంతేకాకుండా శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కూడా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. అంతేకాకుండా మనకి ఆగస్టు 15వ తారీఖు సత్యమేవ జయతే అనే ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ ని స్వయంగా పత్రిసారి చెప్పడం జరిగింది మాస్టర్స్, ఇలా చేయమని. 15వ తారీఖు 6 గంటలకి సాయంత్రం 7 గంటలకి మొదలై 16వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు ఓన్లీ ధ్యానం, 24 గంటల ధ్యానం, 48 దేశాల నుంచి 3000 మంది మాస్టర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది మాస్టర్స్. సో అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి మాస్టర్స్. 1 కోటి మంది కలిసి ఆ 24 గంటల్లో ధ్యానం చేయాలని పత్రిసారి ఆదేశించడం జరిగింది. సో మనందరం కూడా దాంట్లో పాల్గొని, పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారు ఇది నిర్వహిస్తున్నారు. దాంట్లో మన జూమ్ సెషన్ లో పాల్గొని ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. సత్యమేవ జయతే, హింస చూడో హంస పకడో. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్ మాస్టర్స్.